ఒక ముస్లిం విశ్వాసిగానే నేను ప్రకటిస్తున్నాను, ఐ లవ్ జీసస్ అనే విషయం. ఎందుకనంటే నాకు ఖురాన్ బోధిస్తుంది, ఖురాన్ నన్ను ఆజ్ఞాపిస్తుంది నువ్వు యేసుని విశ్వసించమని, యేసుని ప్రేమించమని. అందుకే నేనే కాదు, ప్రపంచంలో ఉండే 200 కోట్ల మంది ముస్లింలు కూడాను యేసు అని నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు, ప్రేమిస్తున్నారు కూడా. ఒక విషయం చూడాలనుకుంటే, యేసుని తప్పకుండా విశ్వసించాలి అని బోధించే క్రైస్తవేతర ఏకైక ధర్మం ఏదైనా ఉందంటే అది ఇస్లాం. అసలు ఏ ముస్లిం కూడా, ముస్లిం కాజారుడు ఎప్పటి వరకైతే మరియం కుమారుడైన యేసుని విశ్వసించాడో, అంటే యేసుని విశ్వసించడం తప్పనిసరి అన్నది. నేను బయటకు వెళ్ళటం ప్రారంభించి బయటకు వచ్చేస్తున్నాను. అప్పుడు నా వాళ్ళందరూ మళ్ళీ వచ్చి ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అన్నారు. నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను. అన్నారు, నేను వెళ్ళిపోతున్నాను. ఎందుకని అన్నారు. నేను వెళ్ళిపోతున్నాను, మీలాంటి వాళ్ళతో నేను ఇక్కడ ఉండడానికి నాకు ఇష్టం లేదు. మీరు నా మనిషి మీద నేను చేసుకున్న వ్యక్తిని మీరు చంపడానికి వస్తారా? మీరేంటి నేనేంటి, నాకు ఇల్లు లేనప్పుడు నేను ఉండడానికి లేదంటే మా నాన్న ఒకటి అన్నాడు. ఆస్తిలో ₹1 నీకు రాదన్నాడు. ఇంచుమించుగా 4 స్థలాలు ఉన్నాయండి మాకు. వర్క్షాప్, పెద్ద షెడ్డు, పగలు 10 మంది, రాత్రి 15 మంది పనిచేసే వర్కర్లు ఉన్నారు. లారీలు కాంట్రాక్టు, డబ్బు బాగా సంపాదన. కారు ఉంది, బైకులు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సోఫా సెట్లు ఉన్నాయి, అన్నీ ఇంట్లో నాకు సమకూర్చి నా సపరేట్ రూమ్. ₹1 కూడా నేను తీసుకోలేదండి. నా ఒంటి మీద ఉన్న బట్టలతో, నాకు ఆ సూట్ కేసులో ఉన్న ఒక్క లుంగి టవల్తో నేను బయటకు వచ్చేసి సహకారం ఆ సంఘ పెద్దలు, మసీదు పెద్దలు నన్ను అడిగినప్పుడు నేను వెళ్ళటానికి నాకు సమయం ఉండేది కాదు. అయినా కూడా నేను సంపాదించుకొని, చాలామంది వర్కర్స్ మా దగ్గర పనిచేసేవాళ్ళు, చాలామంది చాలా సంపాదన వస్తుంది. సాలినంత ఎక్కువైన సంపాదన వస్తున్నప్పుడు అక్కడి నుంచి మా యొక్క పరిస్థితులు మారినప్పుడు ఏమైందంటే, లోక సంబంధంగా నేను లోక సంబంధికునిగా అలవాట్లతో నేను సాయంత్రం మళ్ళా అంటే 48 గంటల తర్వాత నాకు ఆ ట్రీట్మెంట్ చేయడానికి సమయం దొరికింది. నా కాళ్ళు 2 కూడా మోకాళ్ళ వరకు మీరు చూడొచ్చు. చూపించండి. అల్లాడిపోయే పరిస్థితి అనమాట. అలాంటి భయంకరమైన దుర్వాసన వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో వెళ్ళక తప్పేదే కాదు. కానీ చివరిలో మా చేతిలో డబ్బులు అయిపోయినప్పుడు ఎలాగాని బాధపడుతుంటే, తెల్లారి ఒక రోజున తెల్లారి నాకు టిఫిన్ కానీ ఏది కూడా నా చేతికి ఇవ్వలేదు. బ్రష్ చేయడానికి కూడా బేషన్ కూడా చాలా లేచి నడవలేని పరిస్థితి నాది. 2 కాళ్ళు కట్టులతో ఉన్నాయి. వాకర్ మీద కూడా నడవలేని పరిస్థితి నాది. అలాంటి పరిస్థితుల్లో హాల్లో నన్ను కూర్చోబెట్టి నా భార్య ప్రార్థన చేసుకుంటుందేమో నాకు తెలియదు. ఎవ్వరు కూడా నాకు ఇంత ఆహారం ఇచ్చిన వాళ్ళు, ట్యాబ్లెట్లు ఇచ్చిన వాళ్ళు లేరు. ఉదయం నుంచి నేను 6 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల 3 గంటల వరకు కూడా అల్లాడిపోతున్నాను. దోమలు చెవులు కుట్టేస్తున్నాయి, కట్టంతా తడిసిపోయింది. కానీ ఏమైపోయింది, ఏమో నన్ను చంపేసిందా, ఏమైపోయిందా నేను బాధపడుతుంటే, అప్పుడు రూమ్లో నుంచి తను వచ్చింది. ఏంటి ఇట్లా చేసావు, నేను చచ్చిపోతే ఏమైంది నా పరిస్థితి, ఏంటి నువ్వు ఎందుకు ఇలా చేసావు అంటే, తను కన్నీరుతో బయటకు వచ్చినప్పుడు తన కళ్ళు, తన ముఖం చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగి, తనంది, నేను ప్రార్థన చేస్తున్నానయ్యా నీ కోసం. ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకోవటానికి, మరి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, లేదా నాకు కలిగిన కొన్ని విషయాలు తెలియపరచడం కొరకు, నిజదేవుడు అంటే ఎవరు అని తెలుసుకోవటానికి గల కారణం ఏంటి అన్న విషయాలు తెలియపరచుకోవటం కోసం, మరి ఈ రోజున ఈ విధముగా తెలియపరచడానికి ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను మీ అందరి ముందు రావటానికి దేవుని కృప వలన, మరి బ్రదర్ ఈ ఛానల్ ద్వారా మరి ఆయన ఈ విధంగా నా మాట తెలుసుకొని, మరి తను నా కొరకు మీ సాక్ష్యాన్ని వినాలి, కొంతమందికి తెలియపరచుకుంటే దేని గురించి మీరు రక్షణ పొందారు, దేని గురించి మీరు ఈ విధంగా ప్రార్థనలకు నడిపించబడుతున్నారు అని నన్ను బ్రదర్ అడిగినప్పుడు నేను కొన్ని విషయాలు తనతో పంచుకోవటం జరిగింది. తన ద్వారా తనకు ఈ సాక్ష్యాన్ని అనేకులకు పంచటం వల్ల
కొందరు తెలుసుకొని దీనివల్ల ప్రయోగం కలిగింది ఏంటి అన్నది తెలుసుకుంటారు. కాబట్టి మరి తను నా ద్వారాగా ఈ సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఈ సమయాన మరి మేము కొని ఇక్కడ ప్రభు పేరిట ఇక్కడ చేరి ప్రభు నామమున మీకు తెలియపరచడానికి నేను ఇష్టపడుతున్నాను. మరి ముఖ్యంగా నేను ఈ సాక్ష్యాన్ని పంచుకోవడానికి గల కారణం ఏంటంటే, నేను క్రైస్తవుని కాను, లేదా వేరే వాటి దగ్గరగా అట్లాగా నేను ఒక హిందువును కాను. అయితే నేను ఒక ముస్లిమ్స్ కుటుంబానికి చెందిన వ్యక్తిని. కారణం ఏంటంటే, ఈ సాక్ష్యం మరి ఎందుకు ముస్లిమ్స్ రక్షించబడరు కదా, ముస్లిమ్స్ క్రీస్తుల్ని అంగీకరించరు కదా అని అనేక విషయాలు కొంతమంది చెప్తారు. అయితే నాకు కూడా ఈ యేసు అంటే నాకు ఇష్టం ఉండి, లేదా యేసుని నేను చిన్నతనం నుంచి ఎరిగి, లేదా నేను చర్చిలకు వెళ్ళి ఇలా నేను ఏమీ అభివృద్ధి పొంది ఆయన గురించి తెలుసుకొని చేసిన రక్షింపబడిన పరిస్థితి కాదు. నేను ఏ విధమైతే నేను ముస్లిమ్స్లో పుట్టానో ఆ విధంగానే నేను నడుచుకుంటూ, మరి మా పెద్దలు మా పితరులు ఏ విధంగా ముస్లిం సంఘాల్లో నడుస్తూ వారి వారి ఒక ఆచారాల ప్రకారం నడుచుకుంటారో అదే రీతిలో ఉన్నవాడిని. నా పేరు, నేను రక్షింపబడక మునుపు నా పేరు షేక్ నూరుల్లా. నా యొక్క అడ్రస్సు ఓల్డ్ చెక్ పోస్ట్, అక్కడ నా అడ్రస్సు. అక్కడ మా వాళ్ళందరూ చాలామంది ముస్లిమ్స్ కుటుంబాలన్నీ కూడా మాకు తెలిసిన వాళ్ళు, మా బంధువులు, మా రక్త సంబంధికులు చాలామంది ఉన్నారు. నాకు 5 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు. అయితే లోక సంబంధంగా ఉన్న నా తండ్రి ద్వారా అతను చాలా కోపిష్టి, గర్విష్ఠుడు, అహంకారి, అంతటి భయంకరమైన ఆ మనిషి దగ్గర మా తండ్రిగా అతను ఉన్నప్పుడు మరి చాలా విషయాల్లో మేము భయపడుతూ, అనేక విషయాల్లో మా జీవితాల్లో మేము ఎన్నో దెబ్బలు తింటూ, చిన్న దానికి కూడా చాలా భయంకరమైన దెబ్బలు కొట్టే ఆ వ్యక్తి దగ్గర మేము పెంచబడి, తర్వాత చిన్ననాటి నుండి అట్లా ఉండి ఒక యవన కాలంలో వచ్చినప్పుడు మరి మేము ఆటనగర్లో షెడ్డు ఒకటి పెట్టుకొని, నా తమ్ముళ్ళు మేము అందరం కూడా లారీలు రిపేర్ చేసే ఒక షెడ్ పెట్టుకొని అక్కడ మేము స్పేర్ పార్ట్స్ తయారు చేసుకుంటూ అలా మేము డెవలప్ అయ్యి, ఒకప్పుడు లేని మా పరిస్థితిని బట్టి ఆటనగర్లో మేము సంపాదించడం ప్రారంభించిన తర్వాత మేము మా పనిని, మా ఒక వర్క్షాప్ని చూసి చాలా వరకు మేము చాలా లారీలు కట్టేవాళ్ళం, కాంట్రాక్ట్ చేసేవాళ్ళం. అలా అలా ఎదుగుతూ మా జీవితాల్లో ముందు కొనసాగుతున్నప్పుడు నాకు ఇంచుమించుగా 18వ ఏట మరి నేను చాలా సంపాదించి ఉన్నాను. అయితే నాకున్న ఆలోచన ఏంటంటే, చిన్నప్పటి నుంచి నేను ఎన్నో కష్టాలు పడ్డాను కాబట్టి నా కష్టాల్లో నాకు ఆహారము దొరకని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నా తండ్రి కనీసం ఒకరి దగ్గర అడగటం కానీ, పిల్లలు పస్తులతో ఉన్నారే అన్న విషయంతో కనీసం సహాయం కోరే వ్యక్తి కూడా కాదు. ఎన్ని రోజులైనా అలాగే ఉండిపోయేవాళ్ళం, మంచిని తాగి అలా ఉండిపోయేవాళ్ళం. 1 దినము, 2 దినాలు, 3 దినాలు అలా ఉండిపోయేవాళ్ళం. అయితే ఆ తర్వాత మేము ఏం చేయాలన్న ఒక ఆలోచన కలిగినప్పుడు, అది మేము చిన్నతనంలో మా తమ్ముళ్ళందరూ పని నేర్చుకుని, నేను నా తండ్రికి నేను సహకారిగా ఉంటూ ఉండగా ఆటనగర్లో వర్క్షాప్ పెడతాం. అక్కడ మేము సంపాదించడం ప్రారంభించినప్పుడు మరి ఎప్పుడూ కూడా 3 రోజులు మేము ఉపవాసం ఉన్నా కూడా తిండి లేక మంచినీళ్లతో గడుపుతున్న సమయాల్లో మా రక్త సంబంధికులు ఇంచుమించుగా ఒక 1000-1500 గడప ఉంది. కానీ ఏ ఒక్కరూ కూడా మాకు కనీసం ఒక అర గ్లాసు బియ్యం కూడా సహాయం చేయని అటువంటి వాళ్ళు, మేము ఎప్పుడైతే ఆ కష్టాల నుంచి తేరుకొని సంపాదిస్తున్నామో అప్పుడు వాళ్ళు రావటం ప్రారంభించారు. అయినా మా సంపాదన మీద నా యొక్క దృష్టి ఉంచుకొని మరి మేము, అయితే నేను ప్రతి ఒక్క విషయంలో కూడా ఏదో మసీదుకి వెళుతున్నాను, నేను ఉపవాసాలు ఉంటున్నాను, లేకపోతే 5 పూటలు నమాజ్ చేస్తున్నాను నా భక్తిలో నేను లేను. కానీ మామూలుగా నేను ఉండేవాడిని. ఒక రంజాన్ నెలలో మాత్రమే మాకు తెలుసు, అలా మసీదుకి వెళ్ళి వచ్చేవాడిని. ఆ తర్వాత మాకు సంపాదన పెరిగిన తర్వాత మేము ఇల్లు కట్టుకోవడం జరిగింది, లారీలు కొనటం జరిగింది, బైకులు కొనటం జరిగింది, కార్లు కొనటం జరిగింది. ఇవన్నీ ఎప్పుడైతే మాకు అంచెలంచెలుగా ఎదుగుతున్నామో అప్పుడు మా రక్త సంబంధికులు వచ్చి చాలామంది భుజాల మీద చేయి వేసి, చాలామంది చాలా రకాలుగా పలకరించి, చాలా పొద్దున పూట రాత్రుల పూట
మధ్యాహ్నప్పుడు వేళ కాని వేళల్లో కూడా వచ్చి ఆహారాలు తిని అలా వాళ్ళు సమకూర్చుకుని వెళ్ళేవాళ్ళు. అయితే ఇవన్నీ నేను చూసినప్పుడు ఒకటే అనుకున్నాను, మేము సంపాదనలో ఉన్నాం కనుక వాళ్ళందరూ వస్తున్నారు, తింటున్నారు, సరే అయితే అయింది. కాకపోతే నేను ఒకటి అనుకునేవాడిని, లేనితనంలో నా జీవితం నేను జ్ఞాపకం చేసుకునేవాడిని. ఆ లేని సమయాల్లో ఎవరు కూడా మాకు సహకరించేవాళ్ళు లేక ఆ రోజులు నేను జ్ఞాపకం చేసుకుని, ఎందుకంటే రూపాయి వచ్చినా 10 రూపాయలు వచ్చినా అప్పట్లో రూపాయి అంటే చాలా విలువ. అంత పరిస్థితుల్లో, అంత కఠినమైన పరిస్థితుల్లో ఒక్క రూపాయి కాదు కదా, ఒక ₹10 కూడా మా చేతుల్లో లేని పరిస్థితుల్లో ఎవరు మమ్మల్ని సహకరించిన ఆ రోజులు జ్ఞాపకం చేసుకొని అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పుడు నేను ఎదగాలని నా మనసు ఉండేది. ఏదైనా చేసి సంపాదించాలి, వాళ్ళందరి ముందు మేము తలెత్తుకొని తిరగాలన్న ఆశతో ఉన్నప్పుడు మరి అది ఏ దేవుడు అన్నది నేను చెప్పలేను. కానీ అప్పుడు నేను అల్లాని ఆశ్రయించేవాడిని కాబట్టి, అయితే అలానే నేను మసీదులకు వెళ్ళి నేను ప్రార్థన చేయలేదు, అలా అని నేను రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండలేదు. మరి ముఖ్యంగా ముస్లిమ్స్కి రంజాన్ నెల, బక్రీద్, షాబాన్ ఈ 3 ప్రత్యేకమైన పండుగలు. అయితే మేము వాటిని పాటించేవాళ్ళం. అయితే ఆ 3 సార్లు మాత్రమే మేము మసీదుకి వెళ్ళేవాడిని. తర్వాత మాకు తెలియదు ఇంకా. అలా ఉంటుంగా ఆ సెంటర్లోనే ఒక మసీదు కట్టడం ప్రారంభించి, చిన్న మసీదుని పెద్దగా మసీదు చేయటానికి నన్ను సహకారం ఆ సంఘ పెద్దలు, మసీదు పెద్దలు నన్ను అడిగినప్పుడు నేను వెళ్ళటానికి నాకు సమయం ఉండేది కాదు. అయినా కూడా నేను సంపాదించుకొని, చాలామంది వర్కర్స్ మా దగ్గర పనిచేసేవాళ్ళు, చాలామంది చాలా సంపాదన వస్తుంది, సాలినంత ఎక్కువైన సంపాదన వస్తున్నప్పుడు అక్కడి నుంచి మా యొక్క పరిస్థితులు మారినప్పుడు ఏమైందంటే, లోక సంబంధంగా నేను లోక సంబంధికునిగా అలవాట్లతో నేను ఉన్నాను. కారణం ఏంటంటే, అంత సంపాదన వచ్చినప్పుడు పెద్ద వాళ్ళతో పరిచయాలు, రాజకీయ నాయకులతో పరిచయాలు, పేట పెద్దలతో పరిచయాలు, మసీదు సంఘ పెద్దలతో పరిచయాలు, ఇలా అన్నీ పెంచుకునేటప్పటికి స్నేహం అన్నప్పుడు ఏదో ఒక 5 ఒక 10 మందో ఉండొచ్చు స్నేహితులు అన్నవాళ్ళు. కానీ నా స్నేహితులు అలా కాదు. మా ఏరియాలో, మేముంటున్న ఏరియాలో ఇంచుమించుగా 30 మంది స్నేహితులతో మేము గడుపుతూ, ఆ 30 మంది కూడా మేము ఎలా ఉండేవాళ్ళం అంటే ఒక మాటగా ఉండేవాళ్ళం. ఒకవేళ మసీదు పెద్దలు కూడా ఏదన్నా రాజకీయాలు వచ్చినప్పుడు ఏదన్నా హెల్ప్ చేసుకోవాలన్నా, కోరుకోవాలనుకున్నా, ఎవరి ద్వారా పొందాలన్నా మా అందరితో కూడా సలహాలు తీసుకున్నాం. అంతటి ఇదిగా మేము స్నేహంగా ఉండేవాళ్ళం. అంతేకాదు మా స్నేహంకు నిమిత్తంగా మేము మచిలీపట్నంలో రిజిస్టర్ కూడా చేయించడం జరిగింది. కారణం ఏంటంటే, అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న అనేకమైన రాజకీయ కక్షలు, కారణ్యాలు, ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉండగా, ఆ సందర్భాల్లో మేము ఎవరు స్నేహితులుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు లేరు. కానీ అప్పుడు మేము చేయించుకోవడం జరిగింది. అలా మేము కొనసాగుతున్నప్పుడు నాకు తాగుడు అలవాటైంది. స్నేహితుల్లో ఉన్నప్పుడు మరి అనేకమైన అలవాట్లు నాకు ఉన్నాయి. కారణం, ఉన్న మనిషికి ఉండే చెడు అలవాట్లలో నాకు ఒక దొంగతనము, హత్య చేయడం తప్ప మిగిలినవన్నీ కూడా నాకు అలవాట్లుగా అబ్బి, అప్పుడు నేను ఏది చేసినా నన్ను అడిగేటువంటి వాడు ఎవరు లేరు. కారణం ఏంటంటే, నా యొక్క ఉన్నతమైన స్థితిని చూసి నా ఏరియాలో డబ్బున్న వాళ్ళు ఉన్నారు, మాకంటే డబ్బున్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎదురు ప్రశ్న వేసి, నూరుల్లా నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటి అని అడిగే దమ్ము కానీ అటువంటి ధైర్యం కానీ వాళ్ళెవరికి లేదు. కారణం ఏంటంటే, నేను కొనసాగుతున్న నా జీవితం వాళ్ళకు కూడా తెలుసు. అయితే ఎప్పటికైనా వాళ్లకు ఉపయోగపడుతుందని అనుకున్నారే తప్ప, నేను చెడిపోతున్నానని నన్ను హెచ్చరించిన వాళ్ళు కానీ నాకెవరూ లేరు. అయితే నా తల్లిదండ్రులు కూడా అంత కోపిష్ఠుడైన నా తండ్రి కూడా నన్ను కనీసం నువ్వు చేస్తుంది తప్పు అని నన్ను ప్రశ్నించే ఆ సాహసం కూడా వాళ్ళు చేయలేకపోయారు. కారణం ఏంటంటే, ఆయనకు తెలుసు ఒక మనిషి ఎదగాలంటే వెనక ఏ విధమైన పుష్యంగా ఉండాలి, వెనక ఏది ఉంటే బలమైన కారణాలు ఉంటేనే కానీ ఇలా ఎదుగుతాడన్న సంగతి ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన నన్ను ప్రశ్నించేవాడు కాదు. సిగరెట్లు ఉదయాన్నే నుంచి నేను లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు, ఆ సమయంలో ఆ టైంలో ఇంచుమించుగా నా యొక్క 14వ ఏట నుంచి నేను సిగరెట్లు కాల్చడం ప్రారంభించిన ఆ దినాల్లో గోల్డ్ కింగ్ ప్యాకెట్ అంటే అప్పుడు 3.5 ప్యాకెట్ ఉండేది. అంతకుముందు వేరే కాల్చిన, ఆ తర్వాత నేను కాల్చడం ప్రారంభించినాక అది 7.5 అయింది. అయితే రోజుకి ₹150 ఆ సమయాల్లో, అంటే ఎప్పుడంటే ఇంచుమించు ఇది 1999 లోపు నేను చెప్తున్న సాక్ష్యం. 99 లోపు ఆ సమయాల్లో నా యొక్క ఖర్చు నాకు సిగరెట్లకే ఇంచుమించుగా 8 నుండి 10 పెట్టెలు కాల్చేవాడిని.
ఎలా కాల్చేవాడిని అంటే నా తండ్రి ఒక్కడికే తెలిసేది కాదు. కారణం ఏంటంటే ఆయనంటే భయము భక్తి ఉంది, ఆయనంటే గౌరవం ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మమ్మల్ని లేలాడు, మమ్మల్ని కొనసాగించాడు కాబట్టి. అలాగా ఆయన తప్ప మిగిలిన వాళ్ళందరికీ తెలిసిన ఎవరూ ధైర్యంగా చెప్పడానికి ముందుకు వెళ్ళేవాడు కాదు. ఆయన కళ్ళారా చూసినా చెప్పడానికి ధైర్యం సరిపోయేది కాదు. కారణం ఏంటంటే నా యొక్క ఎదుగుదల అలా ఉండేది. అంతేకాదండి, నా యొక్క జీవితంలో పోలీస్ డిపార్ట్మెంట్తో సావాసం చేయటం ప్రారంభించాను. పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితుడి ద్వారా నేను ఇంకా కొంతమంది తెలుసుకోవటం, ఆ తర్వాత రంగా గారి ఆస్టేషన్ టైంలో నాకు అనుకూలమైన కొన్ని నా మీద విరోధమైన కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడ నేను నాకు తెలిసిన ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన హెడ్ క్వార్టర్కి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఆ అధికారి నాకు పరిచయం అయ్యి ఆయన ద్వారా నాకు మంచి ఇది కలిగి ఆ డిపార్ట్మెంట్లో ఎవరన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో లోపలికి వెళ్ళి మాట్లాడాలంటే పర్మిషన్ ఉండాలి, లేదా ఫలానా అని వాడు గుర్తింపులు చెప్పాలి. నాకు అలాంటి అవసరం లేకుండా అంత ఎదిగాను. ఆ ఎదుగుదలలో పోలీస్ డిపార్ట్మెంట్ బళ్ళు నేను కాంట్రాక్ట్ చేసి వాటికి రిపేర్ చేసి పంపించేవాడిని. నాకు అలాగా వర్క్ వస్తూ ఉండేది. ఆ వర్క్ చేసినప్పుడు ఆ జీబుల దగ్గర ఆ జీబులు అవన్నీ కూడా ఓల్డ్ టైప్ జీబులు అప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి, కానీ ఆ జీబులు బాగు చేసినప్పుడు నా దగ్గరికి కమిషనర్ గారితో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు అన్నారు కదా, ఇవన్నీ కూడా ఉదయాన్నే తీసుకెళ్ళి సాయంత్రం హెడ్ క్వార్టర్లో పెట్టాలంటే నేను అలా పెట్టనని ఎదురు తిరిగి సమాధానం చెప్పినప్పుడు సిపి గారి దగ్గర అనేకమైన అధికారులు ఉంటారు. వాళ్ళందరూ నా పక్క నుంచి నేను నన్ను హెచ్చరిస్తున్నారు అలా అనకూడదని. కానీ నాకు అవన్నీ అవసరం లేదు. ఎందుకంటే వారు ఎవరైనప్పటికీ కూడా నా ధైర్యం నాది, నా విధానం నాది. అయితే వాళ్ళు ఇది ఏమన్నా గవర్నమెంట్ వెహికల్ కనుక ఏమైనా దీని మీద ఎంత చర్య జరుగుతుందో నీకు తెలుసా అని అధికారి నన్ను ప్రశ్నించినప్పుడు నేను ఒకటే చెప్పాను, మీ వెహికల్ కనుక ఏమైనా అయినట్లయితే అప్పుడు నక్సలెట్ల గొడవలు చాలా జరుగుతూ ఉండేవి. అయితే వాటికి ఏమైనా అయితే దానికి నష్టపరిహారం మీరు గవర్నమెంట్ ఎంతైతే కడుతుందో అంత నష్టపరిహారం నేనే కడతానని ఆయన దగ్గర ఛాలెంజ్ చేయడం జరిగింది. ఒక అధికారి ఒక పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాలంటే మాటలు మాట్లాడేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. అప్పుడు నా ఉన్న పరిస్థితిని బట్టి నేను ఉన్నమాట చెప్పేశాను. ఆయన అర్థం చేసుకున్నారు. తర్వాత వెహికల్స్ రిపేర్ చేయటం జరిగింది. ఆ తర్వాత ఆ వెహికలే వేసుకుని నేను కొన్ని సందర్భాల్లో ఫంక్షన్కి తిరిగేవాడిని, కొన్ని సందర్భాల్లో వాడుకునేవాడిని. అయితే నాకు అదొక విధానమైనదండి. ఏ పోలీస్ స్టేషన్లో కూడా నా రికార్డు లేదు, నా పేరు ఉండదు. ఎందుకంటే నేను సెటిల్మెంట్లు చేస్తూ రాత్రి అనక పగలనక తిరుగుతూ నేను నా గదిలో నా బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకోవాలంటే తెల్లవారుజామున 4:30, 5 గంటలు అయ్యేది. కారణం ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్షాప్ చూసుకోవటం, అక్కడ పని వాళ్ళకు నైట్ డ్యూటీలు అప్పచెప్పటం, మళ్ళా వచ్చి నా స్నేహితులతో తిరగటం, ఆ స్నేహితులతో పాటు నాకు అనుకూలమైన అలవాట్లతో పాటు నేను తిరగటం జరుగుతూ ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో నేను రాజకీయాల్లో కూడా బాగా లోతైన పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు ఇది ఒకనాడు నాకు భయంకరమైన పరిస్థితి నాకు వస్తుందని తెలుసు. ఎందుకంటే ఇంచుమించుగా ఆ టైంలో ఆ సందర్భాల్లో చాలా హత్యలు గొడవలు జరగటం, మటర్లు జరగటం ఉన్న సందర్భాల్లో నేను తిరుగుతున్నప్పుడు నాకంటూ ఒక రక్షణ కావాలి, నాకంటూ ఒక బలం ఉండాలి. నా శక్తి సరిపోదు ఎవరినన్నా పోరాడాలనుకున్నప్పుడు నేను అనుకున్నప్పుడు ఏమైందంటే నా యొక్క ఆలోచనతో నేను కరాటీలో చేరి నేను కరాటీలో నేర్చుకుని నేను ప్రత్యేకంగా మేము ఒక 5 స్నేహితులుగా ఉండి మేము 5 ప్రత్యేకంగా ఒక క్లాస్ ఏర్పాటు చేసుకుని మేము నేర్చుకోవడం జరిగింది. అది నేర్చుకుని కొన్ని సంవత్సరాల్లో ఆ తర్వాత బ్లాక్ బెల్ట్ నాకు ప్రమోట్ చేసే సమయంలో నేను టెస్ట్కి వెళ్ళలేకపోయాను. అంతవరకు వచ్చింది. అయితే నాకు అంత వెళ్ళాల్సిన ఆ తీరిక లేక నేను వదిలేసుకోవడం జరిగింది. అయితే అంతటి భయంకరమైన పరిస్థితుల్లో నాకు అనిపించింది ఏ సమయంలోనైనా కూడా నాకు ఒక చావు ఉంది. అది ఎలా ఉందంటే మామూలుగా వయసు అయిపోయినప్పుడు సావో లేకపోతే ఏదన్నా పగపత్రికారాలతో వచ్చే సావో కాదండి, లేదా నా సంపాదన బట్టి ఈర్ష్యపడిన వాడు చంపుతారనో కాదు, కానీ రాజకీయ వ్యక్తులను బట్టి కొన్ని విధానాలైన వ్యతిరేకమైన అపోజిషన్ పార్టీలను బట్టి మాకు ఒక రోజు మాకు ఏదో ఒక సమయంలో సావు తప్పదు అన్న మనసు నా ఆలోచన నాకు కలిగింది. అప్పుడు ఇంచుమించు నాకు ఒక 20 సంవత్సరాల దగ్గర పోయింది. అయితే నేను 14 ఏళ్ళ నుంచి అన్ని అలవాట్లు అబ్బుకున్నవాడిని కాబట్టి వీటిని నడుపుకుంటూ నా జీవితంలో నేను ఎలా కొనసాగాలి, ఏం చేయాలి అన్న ఆలోచన నాకు కలిగినప్పుడు నేను మా స్థలంలో మా సొంత ఇంటి దగ్గర కొబ్బరి బొండాల చెట్లు 2 ఉండేవి. ఆ చెట్లు కొబ్బరి బొండాలు నరుక్కోవటం కోసం అన్నట్లుగా 2 కత్తులు ఉండేవి, కొబ్బరి బొండాలు నరికేవి. అది వాటి కోసం ఉపయోగించినట్లుగా ఉండేవి. అది బయట పెట్టేసి 1 గొడ్డలు ఉండేది.
పుల్లలు నరుక్కొట్టినట్లుగా. ఇంకొకటి కొడవలు ఉండేది, ఇంట్లో ఏదో ఒక చిన్న పనులు కోసుకోవటం కోసం. ఇలా ఉన్న వాటి కాకుండా నా సొంత ఆలోచనలతో నేను కొన్ని మరణాయుధాలు తయారు చేసుకుని నా బెడ్రూమ్లో, తర్వాత నా ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో నేను దాచుకుని ఉండేవాడిని. ఎందుకంటే ఏదో ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో చావు తప్పదు. కానీ నన్ను నేను కాపాడుకోవటం కోసం ఆ యొక్క నాకున్న విద్య సరిపోకపోయినా నా చేతిలో ఒక ఆయుధం ఉండాలన్న ఉద్దేశంతో అలా దాచుకునేవాడిని. అలా కొనసాగుతున్న సందర్భాల్లో ఎలక్షన్స్ మూవ్మెంట్లో చాలా వ్యతిరేకమైన పనులు, వ్యతిరేకమైన విధానాలను ఒంటరిగా పోరాడుతూ మరి కొన్ని చీకటి ఆ ప్రదేశాల్లో ఏదో జరుగుతుందని ఏదో పుకారు వచ్చినా ఎమ్మటే వెళ్ళిపోవటం, ఒంటరిగా వెళ్ళిపోవటం. 5గురుగా వెళ్ళినప్పుడు దూరం వెళ్ళిన తర్వాత నేను ఒక్కడే ఉండేవాడిని, మళ్ళీ తిరిగి వచ్చేవాడిని. అది ఎలా కొనసాగేదో జరిగిపోతూ ఉండేది. అయితే నాకు ఒక దినాన ఒక ఆలోచన కలిగింది. ఏమనంటే, నేను చేస్తున్నంత పాపం, నేను తాగుతుంది పాపం, నేను చూస్తుంది పాపం. సినిమా వచ్చిందంటే, రిలీజ్ అయిన సినిమా ఆ రోజు చూడకపోతే నాకు చాలా చికాకు. ఆ రోజే చూడాలి, ఎంత ఖర్చు అని. ఎందుకంటే లైన్లో నుంచి టికెట్ తీసుకునే అలవాటు నాకు లేదు. కారణం ఏంటంటే, నాకున్న పలుకుబడిని బట్టి అక్కడ డబ్బు ఇచ్చి కొని అలా వెళ్ళేవాళ్ళం. అయితే అలాంటి పరిస్థితులు, అలాంటి విధానాల్లో ఉన్నప్పుడు సినిమాలు ఇవన్నీ చూస్తున్నాను. కానీ ఆ చెడ్డతనం అవన్నీ కూడా చూస్తూ ఉండగా నాకంటూ ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, మసీదుకి వెళ్ళాలని ఆలోచన కలిగినప్పుడు నేను మార్పు చెందాలని నా మనసు కలిగింది. అప్పుడు నేను మార్పు చెందాలంటే ఏం చేయాలి? నేను ముస్లింని కనుక మరి నా తల్లిదండ్రులు మరి సంవత్సరంలో 2 సార్లైనా మసీదుకి వెళ్తారు కనుక ఆ మసీదులో వెళ్ళి నేను అక్కడ మేలు పొందుకోవాలి, నేను మార్పు చెందాలి, అక్కడున్న విధానాన్ని, అక్కడ చదువుతున్నవన్నీ కూడా నేను నేర్చుకోవాలన్న ఉద్దేశంతో నేను ఆ బాటలో కొనసాగటం ప్రారంభించిన నాటి నుండి ఏమైందంటే, అక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇంచుమించు కొంతమందికి తెలియాలని కోసం నేను అడ్రస్తో సహా చెప్తున్నాను. పాత చెక్పోస్ట్ సెంటర్ అనగా అందరికీ తెలుసు. ఆటోనగర్ గేటు దాటిన తర్వాత అక్కడ మసీదు ఉంది. ఆ మసీదుకి పునాది మా తాత, అక్కడి నుంచి అది కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు చాలా ఐశ్వర్యంగా మిగిలి ఉంది. అయితే దాని కొరకు స్టార్టింగ్లో నన్ను చందాల కోసం, అక్కడ సంవత్సరం మసీదు చందాలు వసూలు చేయటం కోసం దేనికైనా కానీ నన్ను ఉపయోగించుకుంటాను. ఎందుకంటే నేను ఆ యొక్క మసీదులో నేను ఆ వాక్యాన్ని నేర్చుకోవాలి, అది బోధ ఎలా ఉందో నేను నేర్చుకోవాలి, దాన్ని బట్టి నేను మారు మనసు నేను మార్పు చెందాలి అని అనుకునేవాడిని. అయితే అక్కడికి వెళ్తున్నాను కానీ 5 పూటలు అన్నారు. ఒకసారి వెళ్ళేవాడిని రోజుకి 5 పూటలు అన్నారు. 2 సార్లు వెళ్ళేవాడిని, మళ్ళీ 5 పూటలు అనేవాళ్ళు. అలా వెళ్తూ నా జీవితంలో కొంతకాలం గడిచిన తర్వాత నేను ముందుగా అనుకునేది ఏంటంటే, నాకున్న స్నేహితులే కానీ, నాకున్న చెడ్డ అలవాట్లే కానీ, నాకున్న భయంకరమైన పరిస్థితులు నేను మానుకోవాలన్న మనసుతో నేను వెళ్ళటం ప్రారంభం. ఎందుకంటే ఏ ఒక్క రోజు కూడా మనశ్శాంతితో నేను పడుకున్న రోజులు లేవండి. కారణం ఏంటంటే, ఆ పరిస్థితుల వల్ల ఒక్కరోజు కూడా 10 గంటలకు 11 గంటలకు నా మంచం మీద పడుకున్న రోజులు లేవు. అది 1 సంవత్సరం 10 సంవత్సరాలు కాదు, నా ఇంచుమించుగా 15 నుండి 20 సంవత్సరాల వరకు అలా జరగడం ప్రారంభించింది. అయితే నేను ఆ వయసులో మరి నాకు వివాహం జరగాలని మా వాళ్ళందరూ కూడా మరి అది తలపెట్టినప్పుడు, ఆ వివాహంలో నేను ఎలా నాకు జరుగుతున్నప్పుడు నేను ఒక మనిషిని ఇష్టపడి నేను చేసుకుంటాను అని అన్నప్పుడు నాకు వెదిరి తిరిగి చెప్పడానికి కూడా వాళ్లకు సరిపోక వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు వేరే కులం కాబట్టి మనకు తగింది కాదు అన్నప్పుడు నేను కాదు తీసుకోవాల్సిందే అని నేను చెప్పినప్పుడు కొంతకాలం జరిగిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈవిడ మారుతాడు అని వాళ్ళు అనుకున్నారు. కానీ నేను వాటిలో ఎదగటం జరిగింది. ఈ తర్వాత మాకు వివాహం జరగటం జరిగింది. ఆ తర్వాత నా దిన అలవాట్లన్నీ కూడా అలాగే కొనసాగటం జరిగింది. అప్పుడు నేను మసీదులకు వెళ్ళినప్పుడు నాకున్న పరిస్థితులను బట్టి నేనేం చేయడం ప్రారంభించానంటే, నా పరిస్థితుల్లో నేను వాటిని వదులుకొని మునుకు కొనసాగాలనుకున్నప్పుడు నన్ను కనీసం అది అక్కడ జరుగుతున్న అక్కడున్న ఇమాం గారు చెప్పే మాటలు వినటానికి ఇష్టపడి చాలా టైం వరకు అందరూ మధ్యలో వెళ్ళిపోయేవాళ్ళు, కొంత టైం అయినా వెళ్ళిపోయారు. కానీ అలా కాదు, ఏది మొదలు పెట్టానో చివరి వరకు ఆయన ఆపే వరకు ప్రసంగాన్ని విని నా యొక్క జీవితాన్ని కొనసాగుతూ వస్తుండేవాడిని. అయితే రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండాలని తీర్మానం చేసుకున్నాను. ప్రతి ఒక్క ముస్లిం సహోదరులు చాలామంది రంజాన్ నెలలో 30 దినాలు ఉపవాసం ఉంటారు. చాలా పరిశుద్ధమైన ఉపవాసం. ఎలాగంటే ఆ ఉపవాసానికి
ఉదయాన అందరికీ తెలిసిన విషయమే, తెల్లవారుజామున 4 గంటలు 4:30 లోపే ఆహారం తింటారు. ఆ తర్వాత ఆ నోటికి కట్, తినడానికి కానీ తాగడానికి కానీ ఏమీ లేదు. మళ్ళీ సాయంత్రం 6 గంటల 2 నిమిషాలు, 6 గంటల 5 నిమిషాలు అంటే పొద్దున బట్టి ఆ సమయాలు కేటాయించేవాళ్ళు. ఆ టైం వరకు కనీసం ఏది కూడా తినడానికి తాగడానికి కూడా నోట్లో గుట్టక మింగటానికి కూడా వీల్లేదు. అలాంటి కఠినమైన ఉపవాసం ఉండటానికి నేను ఇష్టపడి ఉండటం ప్రారంభించాను. నేను ఎప్పుడైతే ఉండటం ప్రారంభించానో మసీదు పెద్దలు నన్ను వెంబడించుకొని, అయ్యా తమ్ముడు నువ్వు రావాలి, ఇదిగో ఇట్లా మనం మసీదు డెవలప్ చేయాలి, మనం అలాది వసూలు చేయాలన్నప్పుడు నేను వెళ్ళి వాళ్ళతో నేను జత కలిసి వెళ్ళినప్పుడు ఏమైందంటే నాకు క్యాషియర్ పదవి ఇచ్చారు. ఎందుకనంటే వెళ్ళిన చోటల్లో నాకు తెలుసు కాబట్టి అక్కడ వాళ్ళు 100 రూపాయలు రాస్తే 100 ఏంటి రాయి ఇంకా అని అనేవాడిని అహంకారంతో. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఎంత ఉందో ఎంత సంపాదిస్తారో నాకు తెలుసు కాబట్టి, ఆటోనగర్ ఫీల్డ్గా తెలుసు, ప్రైవేట్గా తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి దబాయించి రాపిస్తే నెలకు 10,000 20,000, సంవత్సరానికి 10,000 20,000 వచ్చే మసీద్ ఆదాయం నెలకు వచ్చేసి నేను చేరినప్పుడు సంవత్సరానికి వచ్చేసి 20,000 వచ్చే ఆదాయం మసీదుకి నెలకు సంవత్సరానికి వచ్చే ఆదాయం అది 20,000 వరకు ఉండేది, 10 నుండి 20 లోపు. అయితే నన్ను వాళ్ళు అంగీకరించిన తర్వాత 30 కాదు 40 నుంచి 50 వరకు వెళ్ళటం ప్రారంభించింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నన్ను వదిలిపెట్టకుండా ఆ సమయాల్లో ఈ సమయాల్లో నేను తీసుకోవటం వెళ్ళటం. అయితే ఏ ఒక్కరి దగ్గర నేను రూపాయి ఆశించలేదండి. ఎందుకంటే కొంతమంది కొన్ని విషయాల్లో రూపాయి తీసుకుంటారు, రాజకీయాల్లో కూడా డబ్బు తీసుకుంటారు, డబ్బు ఇస్తారు తిరగడానికని అన్నిటికని. నేను ఏ ఒక్కరి దగ్గర రూపాయి తీసుకునేవాడిని. కారణం ఏంటంటే నాకే బోళంత సంపాదన ఉండేది. నా డైలీ ఖర్చు ఆ సమయాల్లోనే 100 రూపాయల కాడి నుంచి 400 300 రూపాయలు నా డైలీ ఖర్చు ఉండేది. అయితే ఈ పరిస్థితుల్లో నేను అట్లా ఉండగా నా బ్రతుకులో మార్పు కోసం నేను చాలా ప్రయత్నం చేశాను. నాకు మార్పు రావాలి, నేను మనశ్శాంతిగా నిద్రపోవాలి. ఇంటికి వెళితే 10 గంటలకి ఇంటికి వెళ్ళి పడుకున్న దొంగసాటుగా నా రూమ్లో నేను దొంగసాటుగా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఏ స్నేహితుడు చూసి పిలుస్తాడో వాళ్ళకు పిలిస్తే అటు వెళ్ళిపోవటం, రాత్రి 2 3 4 5 తెలియదు టైం. అలాంటి పరిస్థితులు వస్తాయని ఒక్కరోజున నా బెడ్రూమ్లోకి నేను 10 గంటలకు వెళ్ళిపోవాలనుకుంటే నా బండిని నేను బజాజ్ చాతకు ఉండేటప్పుడు నాకు అది నేను కాలగట్టి మీద ఒక్క మనిషి నడిచే ఆ గ్యాపులో నడిపించుకొట్టించి దాన్ని దాసేసి సౌండ్ రాకుండా దాసి ఆ తర్వాత నేను మళ్ళీ నా చెప్పులు కూడా దాసేసేవాడిని. అయినా సరే 10 గంటలు దాటినాక 11 12 గంటల లోపు నా స్నేహితులు వచ్చి తలుపులు దబా బాదేవాడు. కారణం ఏంటంటే ఇక తప్పదు వెళ్ళటమే. ఆ వెళ్ళటం ప్రారంభిస్తే ఇక తాగుడు వ్యసనాలే, అన్నిటికీ తిరుగుతూ ఉండేవాళ్ళం. చాలా దూరాలు వెళ్ళిపోయేవాళ్ళం. సెటిల్మెంట్లకి, రాజమండ్రి, ఏలూరు, ఇటు గోదాడ, సూర్యాపేట, నందిగామ. అప్పుడు సిమెంటు ఫ్యాక్టరీల దగ్గర మాకు బళ్ళు ఉండేవి, లారీలు, వాటి గురించి అన్నిటి కూడా తిరుగుతా. అయితే ఆ జీవితంలో నుంచి మార్పు కోసం నేను కోరుకున్నప్పుడు నాకు ఎవరు నన్ను ఆ మార్గం నుంచి తప్పించగలరు అని నేను అడిగినప్పుడు నాకు ఏది కూడా మార్గం తెరవబడలా. నా నుండి మసీదులు వాళ్ళు మేలు పొందుకున్నారు, నా నుండి వాళ్ళు డెవలప్ అయ్యారు, నా నుండి మొదటి అంతస్తు పడింది, 2వ అంతస్తు పడింది, అలా ఎదిగారు. వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ నాలో మటుకు రవ్వంత మార్పు రాల. రంజాన్ నెల 30 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆ యొక్క అయిపోయింది. నమ్మదనంగానే మళ్ళా యథాప్రకారం సిగరెట్లు, అలవాట్లు, స్నేహితులు అన్నీ యథాప్రకారం అయిపోతాయి. అలా కొన్ని సంవత్సరాలు చూశాను. ఎందుకంటే 1 సంవత్సరం చూసి మానటం కాదు. ఎందుకంటే మనం చేసేది ఏదైనా కూడా నిక్కచ్చిగా ఉండాలి. నేను ఎవరికైనా మాట ఇచ్చానంటే అది కూడా అలాగే నిలబెట్టుకుంటా, నాకున్న అలవాటు. అయితే అప్పుడు అలాగే ఆ మాట ప్రకారం కొన్ని సంవత్సరాలు నేను చూసినా నాకు మార్పు రాలేదు. అయితే హిందువులతో నేను సహవాసం, నాకు స్నేహితం ఉంది కనుక నా స్నేహితులు బాగా గొప్పోళ్ళు, చౌదరి అన్ని షెడ్యూల్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు నేను తిరుగుతున్నప్పుడు, వాళ్ళతో పాటు తిరిగినప్పుడు వాళ్ళ గుళ్ళకు గోపురాలకు కూడా వెళ్ళాను. అక్కడ కూడా నేను చాలా చేశాను. అక్కడ కూడా నేను వాళ్ళు వేళం పాటు వేసి నేను కొనటం, నేను ఇంకోళ్ళకి ఇవ్వటం, అలా జరిగి చాలా ప్రయత్నాలు చేశాను. అక్కడ మార్పు వస్తుంది అనుకున్నాను. అక్కడ మార్పు రాలేదు. కానీ అక్కడ నా పాపం పెరిగింది. ఏదైతే నేను మా స్నేహితులను ఆశ్రయించి నేను వెళ్ళటం ప్రారంభించానో అక్కడ నాకు ఇంకా పాపం పెరిగింది. ఆ పాపం పెరిగిన తర్వాత ఇదంతా నా జీవితంలో రొటీన్గా సాగుతుంటే మసీదుల దగ్గర తిరిగాను, ఇటు తిరిగాను, ఎక్కడో నాకు ఇదవ్వలేదు. గడ్డం పెంచాను, 5 పూటలు నమాజ్ అన్నారు, 5 పూటలు నమాజ్ చేశాను, ఉపవాసాలు ఉన్నాను. అందరూ 30 రోజులు ఉంటే 30 తర్వాత మళ్ళీ 7 రోజులు ఎక్స్ట్రా ఉండేవాడిని. అలా నా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు నాకు ఏది మార్పు రాలేదు. నాలో ఏమాత్రం కూడా కనీసం రూపాయలు 5 పైసలంతా మార్పు రానప్పుడు నా యొక్క జీవితంలో ఏంటా అని కలవరపడుతున్నాను. అయితే నేను తాగిన మైకంలో నేను కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు నన్ను దర్శించటం నేను 2 సార్లు నా దర్శనంలో అంటే నా కల్లో నేను చూస్తూ జరిగింది.
అయితే ఆయన ఏదో చెప్తున్నాడు, కానీ నేను దాన్ని వినిపించుకునే స్థితిలో నేను లేను. కారణం ఏంటంటే ఆయన నా దేవుడు కాదు, ఆయన ఎవరో. నా దేవుడు, నేను మసీదులో వెళ్తున్నాను, నా దేవుడు ఆయన అనుకున్నాను. కానీ ఆ తర్వాత ఇదంతా నాకు ఎందుకు ఆయన కనపడుతున్నారు ఏంటన్నది కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని గ్రహించే ఒక జ్ఞాపక శక్తి నాకు కలిగింది. అది ఎవరి ద్వారా కలిగిందన్నది నేను మీకు తర్వాత చెప్తాను. అయితే ఆ విషయంలో నేను ఉన్నప్పుడు నా కొరకు, నా యొక్క పరిస్థితి కొరకు నాకు తెలియకుండానే నా భార్య ప్రార్థన జీవితంలో గడుపుతుంది. తను యేసుప్రభుని అంగీకరించింది, తను కూడా విగ్రహారాధకురాలే అయినప్పటికీ కూడా యేసుప్రభుని అంగీకరించింది. తన సాక్ష్యం దేవుడు తను దర్శించాడు. ఆ విధంగా దర్శించిన నాటి నుండి తను కూడా పోరాడి అవన్నీ మాది కాదు అని నిర్ణయించుకొని ఆ తర్వాత ప్రభు మాట్లాడతాం, ఆ తర్వాత ఆమె అంగీకరించడం నాకు తెలియదు. అయితే నేనే మా విషయంలో ఏమనుకున్నానంటే, ప్రతి ముస్లిం కూడా ఏమంటారంటే, ముస్లిం సంఘంలో సావాసంలో ఎవరు వచ్చినా కలవచ్చు, కానీ మనము వేరే దాంట్లోకి వెళ్ళకూడదన్నది వాళ్ళకు పట్టుదల. ఆ పట్టుదలలో కలిగిన గ్రూపులో నేను ఉన్నాను కనుక మరలా అలాంటి పరిస్థితుల్లో తను ప్రార్థన అయితే హిందువు అయితే నాకేంటి, నేను ఇష్టపడ్డా నేను చేసుకున్నాను అలా అనుకుని ఉంటున్నప్పుడు తను నా కోసం ప్రార్థనలు చేస్తూ, అంటే దొంగసాటుగా ప్రార్థనలు చేస్తూ, ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో వాళ్ళ అమ్మగారంటే చాలా ప్రాణం, వాళ్ళ అమ్మగారింటికి వెళ్తానని వెళ్తే 2 రోజులు అలా 3 రోజులు ఉంటా ఉండేది. సరే వెళ్ళమనేవాడిని. వెళ్తే 3వ రోజు వచ్చేటప్పటికి నేను చూస్తే తను ఎలా ఉండేదంటే కళ్ళన్నీ వాసిపోయి, ముఖం ఒక రకంగా అయిపోయి, బక్క చిక్కినట్లుగా ఒక బలహీనంగా కనపడేది, నీరసంగా. ఏంటి అని అడిగితే సమాధానం చెప్పేది ఏం లేదు, బాగానున్నాననేది. అయితే తర్వాత కొంతకాలం తర్వాత అది ఏమైందంటే నాకు తెలియపరచడం జరిగింది. అది కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నా జీవితంలో మార్పు కోసం ఎప్పుడైతే నేను అడుగుతున్నా అసలు నిజమైన దేవుడు ఎవరు, నాకు దర్శనం, అది నాకు కళ రావట్లా, నాకు మసీద్ కళ రావట్లేదు, హిందువుల కళ రావట్లేదు, ఏది రావట్లేదు, ఏంటి దీని గురించి అని నేను చాలా సందర్భాల్లో ప్రశ్నలు వేసుకున్నప్పుడు నేను తాగిన మైకంలో నేను ఏదైతే మాట్లాడుతున్నానో అవన్నీ కూడా తెల్లవారుజామున నా ఇంట్లో వాళ్ళు వింటూ అది నన్ను అడుగుతూ మరి ఏంటి ఇలాగా మాట్లాడుతున్నావు అని అడిగారు. కానీ దానికి సమాధానం నా దగ్గర లేదు. ఏం మాట్లాడాను నాకేం తెలుసు. యేసుప్రభుతో మాట్లాడుతున్నాను, యేసుప్రభు దర్శించారు 2 సార్లు. అయితే ఆయన నేను చెప్పలే ఆయనని. తర్వాత ఏమైందంటే కొంతకాలానికి ఆ పరిస్థితుల్లో ఒక రోజున నా భార్య ఇక్కడ మొగలరాజపురం దగ్గర ఒక సేవకుని దగ్గరికి నన్ను అక్కడ దింపండి, నేను ప్రార్థనకి వెళ్తాను అంది. సరే, తన మీద ఉన్న ప్రేమతో కొన్ని మాటలు తనతో నేను వినటానికి ఇష్టపడ్డా. ఆమె ఏమనేదంటే ఎప్పటికప్పుడు సిగరెట్లు మానేయి, మంచిది కాదు, తాకటం మానేయి, మంచిది కాదు, దేవుడికి ఇష్టమైంది కాదు, ఏ దేవుడైనా ఇష్టం కాదు, యేసు ప్రభుని చూడు, ఫోటో చూపిస్తూ చెప్పేది. అప్పుడు నేను చాలా చిరాకు పడేవాడిని. తర్వాత తన మీద ప్రేమతో వినటం ప్రారంభించినప్పుడు నాలో కొంత ఏదో వినాలని అనిపించేది. అట్లా వింటూ ప్రారంభించినప్పుడు తను ఏమందంటే, సిగరెట్లు తాగుతున్నావు, ఈ హృదయంలో ఇదంతా కూడా కల్మోషణం అయిపోతుంది కదా, ఇదంతా కూడా పాడైపోతుంది కదా, యేసు ప్రభుని చూడు ఎంత విశాలంగా ఆయన హృదయం కనపడుతుందో అలా ఉండాలి, ఆయన అలా మౌనంగా ఉన్నాడు, ఆయన అంతా మంచి ప్రవర్తన కలిగి మంచి వెలుగుతోనూ ఆయన ఎలా సౌమ్యుడిగా ఉన్నాడు చూడు అని చెప్పి నాతో చెప్తూ ప్రారంభించినప్పుడు విని కొన్ని సంవత్సరాల తర్వాత తను ప్రార్థన మందిరం దగ్గర దింపటం ప్రారంభించేవాడిని. అయితే హై స్కూల్ రోడ్డులో బేతేలు ప్రార్థన మందిరం అని అక్కడ ఒక మందిరం ఉంది. ఆ మందిరంలో యార్లగడ్డ సీతారత్నం గారు అని చెప్పేసి సేవకురాలు ఆమె నడుపుతున్నారు. ఆమె మంచి సేవకురాలు. ఆమె కూడా వాళ్ళ యొక్క ఇదిని వదిలిపెట్టుకుని దేవుని దర్శించి దేవుడు చెప్పినట్లుగా అక్కడ సేవ ప్రారంభించారు. అక్కడికి తను వెళ్తానంటే అక్కడ దింపేవాడిని. అయితే దింపేసి వచ్చేవాడిని. ఒక్కొక్కసారి ఆదివారం ఆమె దింపి ఆ పక్కనే ఉన్న పాన్ షాప్ దగ్గర కూర్చొని పెట్టి సిగరెట్లు కాల్చేవాడిని ఆమె వచ్చేలోపు. అలాంటి వ్యసనాలతో ఉన్నామన్నాను. తర్వాత ఏమందంటే ఒకసారి తను ఆ మందిరం దగ్గర దింపమంటే సరే అక్కడ ఇంకా ఎక్కడో అంటుంది, సరే దింపుతానని తీసుకువెళ్ళినప్పుడు అక్కడ మందిరం, చిన్న మందిరం ఉండేది, చక్కటి మందిరం, ఆనంద అక్కడ బైబిల్ మిషన్ ప్రార్థనా మందిరం అది. అయితే అక్కడ దింపాను. అక్కడ పాస్టర్ గారు పక్కింటి కదా ప్రార్థనకు వెళ్ళారని తెలిసింది. అక్కడ నుంచి అన్నా కదా, ఒక 2 నిమిషాలు ఓపి పట్టు, వచ్చారు, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం, మళ్ళీ నన్ను దింపు, నేను 3 బస్సులు మారాల్సి వస్తుందని అంటే సర్లే అని చెప్పి ఉన్నాను. వెళ్తానే ఆ ముందు సెంటర్లోనే ఆపి నేను బండి ఒక సిగరెట్ ప్యాకెట్ అగ్గిపెట్టి కొనుక్కొని అక్కడికి పైకి వెళ్ళేటప్పటికే 2 సిగరెట్లు కాల్చేయడం జరిగింది. మందిరం పక్కన కూర్చొని సిగరెట్లు కాల్చేయడం జరిగింది. అయితే అంటే ఆ తర్వాత నేను అన్నాను, సరే నేను ఏంటన్నప్పుడు అక్కడ కూర్చొని నాతో చెప్తుంది, సిగరెట్లు ఇలా కాల్చకూడదు, ఇలా అని చెప్తుంటే ఎందుకనో దేవుడు ఆ రోజున
నన్ను పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆ స్థలం పరిశుద్ధ స్థలమైన ఆ స్థలంలో అడుగుపెట్టినప్పుడు తను చెప్పే మాట నా హృదయాల్లో చుంచుకొని ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఏమైందంటే, నా మనసులో నాకు తెలియనట్టుగానే సిగరెట్ల అలవాటు మానటం అంటే సామాన్యమైన విషయం కాదు. అది సిగరెట్లు తాగేవాళ్ళకి తెలుస్తుంది, అందరికీ తెలుసు. అయితే నన్ను ఏమందంటే, ఈ సిగరెట్లు మానేమన్నప్పుడు నా చేత్తో నేనే ఆ సిగరెట్ పెట్టి, అప్పుడే కొన్న సిగరెట్ పెట్టి అగ్గిపెట్టి తన చేతికి ఇచ్చేసి, ఇది నువ్వే పారే, ఇక నుంచి నేను సిగరెట్లు కాల్చనని తనకు మాట ఇచ్చాను. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆనాటి నుంచి సిగరెట్లు మానేశాను. స్నేహితులు సినిమాలు చూడొద్దండి. సినిమాలు చూస్తే తప్పేమిటి, కాలక్షేపానికంటే సినిమాల్లో చూసేవన్నీ కూడా అది వేరే అయినాయి కాబట్టి అలాంటి చూడకూడదు, అది పాపం అని తెలిసిపరిచి అలా చెప్పగా సినిమాలు మానేశానండి. ఎప్పుడు రిలీజ్ సినిమా వస్తుందో, అది హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా, తెలుగు అయినా, మలయాళమైనా నేను చూసేది తప్పకుండా చూసేవాడిని. అలాంటి వ్యక్తిని అది కూడా మానేశాను. అది మానేసిన తర్వాత ఏంటి, మళ్ళీ ఇలా నన్ను ఒక టీచర్ లాగా నన్ను వేధిస్తూ, ఒక టీచర్ లాగా నన్ను అన్నీ చెప్పుతూ ఇలా చేస్తున్నప్పుడు నాకు మాంతనాను. తర్వాత ఆలోచిస్తున్నాను, ఎందుకు నేను ఇలా అన్నాను, ఎందుకు ఇలా చేశాను అనిపిస్తుంది. కానీ దాని జోలికి మళ్ళీ వెళ్ళాలన్న వ్యసనం నాకు కలగట్లేదు. ఆ వ్యసనం నాకు కలగట్లేదు. కొంతమంది అంటారు, సాయంత్రానికి అంటారు భార్య బిడ్డలతో నేను తాగని అంటారు. పొద్దున్న వెళ్ళేటప్పుడు మళ్ళీ అందులో దూరిపోతారు, సాయంత్రం వచ్చేటప్పుడు అక్కడ నుంచి వాసనకి వెళ్ళిపోతారు. కానీ నేను అలాంటిది కాదు. కానీ ఆ వ్యసనాలు నా నుంచి దూరం అయిపోయినాయి. ఆ తర్వాత తను అంది కదా, ఇంకా అలా ఒకటిగా నా జీవితంలో మార్చుకు స్నేహితులు కూడా వదిలేమంటే ఆ స్నేహితులు కూడా వదిలేశానండి. ఇంకా అన్ని విషయాల్లో తాగుడు, సిగరెట్లు, సినిమాలు, స్నేహితులు, ఇంకా అనేకమైన పాడలవాట్లన్నిటిని కూడా వదిలిపెట్టుకోవటం ప్రారంభించినాక మా ఏరియాలో నా స్నేహితులు నన్ను అనేక రకాలుగా విచ్చలవిడితనంగా సినిమాలు, షికారులు మానేసి అన్నీ చేసిన తర్వాత అప్పుడు నాకు కొంత రిలీఫ్ కలిగింది. కానీ నా స్నేహితులు నన్ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ప్రారంభించినప్పుడు నాకు చాలా కోపం వచ్చి, నేను గొడవలు పడాలన్న మనసు కలిగి అన్నప్పుడు తను ఏమందంటే, నేను తనతో చెప్పినట్లు అన్నారన్నప్పుడు తను ఏమందంటే, కోపం అన్నది చాలా పాపమైంది. అది కోపం అన్నది అపవాది కలిగించే విషయాలు కాబట్టి కోపపడకూడదు. వాళ్ళు ఏమైనా అన్నప్పుడు నువ్వు మౌనంగా ఉండిపో, దేవుడే చూసుకుంటాడని. ఏంటి ప్రతిదానికి దేవుడు అంటావు, ఆ విధంగా అంటే నాకు చాలా కోపం వస్తుంది. నేను వాళ్ళని ఏదోటి చేసేస్తానంటే అలా చేయకూడదు, తప్పు. ఒక పాము ఉందనుకో, పాము కొట్టి చంపేసినప్పుడు పాము మళ్ళీ లేస్తుందా అని నన్ను అనేది. పాముతో చెప్పేది ఇట్లాగా, పామును కొట్టి చంపేశారు, ఆ పామును మళ్ళీ రెచ్చగొడితే లేచి పడగ విప్పిద్దా అంటే లేదు అనేవాడు. అట్లాగే ఉండాలి మనం. అలాగే నువ్వు ఈ రోజున ఇప్పుడు ప్రభును నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి చచ్చిన పాము వలె ఉండాలి అని అనేది. ఇదేంటి పాము అంటది చచ్చిపోయినలా ఉండాలి, నాకేం అవసరం అని అనుకుంటా ఉండేవాడిని. కానీ తన మాటలు పాటిస్తూ ఉండేవాడిని. దేవుడు తన మాటలు నా హృదయంలో కొంత ఆలోచన కలిగినట్లుగా అవి నాకు అతుక్కోవటం ప్రారంభించినప్పుడు అప్పుడు నేను మార్పు చెందటానికి ప్రయత్నం చేశాను. అలా ఉన్నప్పుడు కొంతగా ఆ జరుగుతున్న సమయంలో నేను ఎందుకు మార్పు చెందాలి అన్న మనసు నాకు కలిగినప్పుడు నేను చేసిన గతంలో నేను ఏం చేశానో అవన్నీ కూడా నాకు సహకారంగా రాలేదు. ఏ రోజు నాకు నెమ్మది మనశ్శాంతి లేదు. కానీ ఈమె చెప్పే మాటలు వింటున్నప్పుడు నాకు నెమ్మది కలిగింది. ఆ తర్వాత అంతేకాదు, ప్రభు నన్ను దర్శించారు, మరొకసారి దర్శించారు. ఏమనంటే, నేను ఎందుకు మారాలి అనుకున్నప్పుడు తను నాకు దర్శించి ఏమన్నారంటే, నేనే మార్గము, సత్యము, జీవము అంటే దానికి అర్థం నాకు తెలీదు. నేను ఒక అన్యుడిని. అయితే నేనే మార్గము, సత్యజీవ మార్గము నేనేనని ఆయన చెప్తున్నప్పుడు ఇదేంటి ఇలా చెప్తున్నారు అని నేను ఆలోచన కలిగి తనతో చెప్పినప్పుడు ఆమె చెప్పింది ఇట్లాగానని వివరణ నాకు చెప్పినప్పుడు ఆ తర్వాత సరేని అనుకున్నాను. ఆమె ఏం చేసిందంటే, ఒక్కసారి మందిరంలోనికి అడుగుపెట్టు అని అంది. నేను అడుగు పెడతాను మా మందిరంలోకి, వద్దొద్దు, ఇంతవరకు చాలు, ఇక నేను నీకు చాలా అవకాశం ఇచ్చాను, నన్ను ఇబ్బంది పెట్టొద్దంటే, లేదు నువ్వు వచ్చి అక్కడ ఉండమని కాదు నేను అనేది, ఒక్కసారి వచ్చి అలా కనపడిల్లు, నిన్ను చూస్తారు వాళ్ళందరూ మా బేతులు మందిరంలో అంటే. నేనేమనుకున్నానంటే, సరే తను ఒక మాటే కదా అడిగింది, నేను అన్న తన దగ్గర మాట తీసుకున్నా. ఏమనంటే, నీ మందిరంలో నేను వచ్చి అలా అడుగు పెట్టి రెండో అడుగు వేసి 3వ అడుగు నేను వెనకేసేస్తాను అని అన్నాను. అంటే సరే నాకు చాలు అని అంది. ఇదే పిచ్చిదానిలాగా ఎట్లా అంటుంది అనుకున్నాను. కానీ నాకైతే తెలియదు. సరే అనుకున్నాను, అది అడుగుతుంది ఆదివారాలు దింపుతున్నాను, వస్తున్నాను. ఈ లోపు ఏం జరిగిందంటే, నాకు మా ఇంట్లో నేను మందిరం దగ్గర వదిలిపెడుతున్నానన్న సంగతి మా వాళ్ళకి తెలిసి ఆ రోజు వాళ్ళు నన్ను ఒకరోజు నా గొడవ వేసుకున్నారు. ఎలాంటి గొడవ అంటే, నేనంటే భయపడేవాళ్ళు నా రక్త సంబంధికులు అందరూ కూడా నేను 1 గంటగా ఆ టైంలో వచ్చినప్పుడు ఇంటికి ఊరిని వచ్చి మళ్ళీ వెళ్ళటానికి వస్తే ఆ టైంలో నాతో గొడవ వేసుకున్నారు. ఏమనంటే, నువ్వు ఇలా చేస్తున్నావు, పలానా
ఆ యొక్క మాలా మాదిక కలిగిన ఆ మందిరానికి వెళ్తున్నావు, అది చాలా తప్పు. నువ్వేంటి, నీ మతం, నువ్వు ఉండే స్టేజ్ ఏంటి, నువ్వు ఎవరికి పుట్టి ఎలా ఉన్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అని చెప్పి నన్ను అడిగినప్పుడు నేను మౌనంగా ఉన్నా. అరే తెలిసిపోయిందేమోనని నేను మొట్టమొదటిసారి వాళ్ళకు గౌరవిస్తాం ప్రారంభించాను. ఎందుకనంటే నేను చూసి చాలా కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన తర్వాత అప్పుడు నేను అన్నాను, సరే నాన్న ఒక్క మాట నన్ను, అది ఏంటని, నాకు 2 నెలలు 3 నెలలు టైం ఇవ్వండి, నేను అవన్నీ మానేస్తాను అని అన్నాను. అంటే ఇక వాళ్ళకి అవకాశం దొరికిందనుకుని వాళ్ళు రెచ్చిపోయారండి. రెచ్చిపోయి ఏం చేస్తున్నారంటే ఇక నేను ఏదైతే ఆయుధాలు దాచి ఉంచానో ఆ బయట ఉన్నాయో ఆ ఆయుధాలు, గొడ్డలి, కొడవలి, కత్తి ఇవన్నీ కూడా తీసుకొని, కర్ర అన్నీ తీసుకొని నా తమ్ముళ్ళు 5, మా నాన్న మొత్తం 6 ఈవెన చంపడానికి బయలుదేరారు. ఈవెన బంధువుల ఇంటికి వెళ్ళుంది, ఒక 1/2 కిలోమీటర్ లోపు. అక్కడికి వెళ్ళుంటే చంపడానికి బయలుదేరారు. మాకు మనిషికి ఒక బండి ఉంది. ఆ బండి వేసుకుని బయలుదేరినప్పుడు నేనేం చేశానంటే అప్పుడు నాకు కోపం వచ్చింది. నేను అన్నాను, నేను సమయం అడిగాను, మీరు ఏమని అన్నారు కాబట్టి దాన్ని చంపేస్తే వాళ్ళు ఏకపదంతో మాట్లాడతారు కదండి, ముస్లిమ్స్ కదా, వాళ్ళకి ఏకవచనం ఎక్కువ. అయితే దాన్ని చంపేస్తే నువ్వు లైన్లోకి వస్తావురా, దాన్ని చంపేస్తావు, నువ్వేం చేస్తావు చూస్తావు, అదేం చేస్తుందో చూస్తాను, నువ్వు ఇట్లాంటి మందిలో అట్లాంటి వాటికి వెళ్తావా అని చెప్పేసి నా మీద కోపంతో వాళ్ళు ఆ కత్తులన్నీ తీసుకుని వాళ్ళు బయలుదేరినప్పుడు అప్పుడు నా కోపం వచ్చి నేనేం చేశానంటే, రండ్రా చూసుకుందాం, మీరు ఎవడొస్తాడో చూసుకున్నాక ఆ ఒంటి మీద చేయండి, నేను చూస్తాను. అప్పుడు తండ్రి తమ్ముడు అన్నది నేను చూడను, నాకున్న బలాన్ని బట్టి అన్నాను, ఎవరు బతికి బయటకు వస్తామో లేదా అక్కడే చేస్తామో చూసుకుందాం రండి అని ఆ రోజు గొడవ జరిగింది. నాకున్న బలం ఏంటంటే వాళ్ళు 5 బలంగా ఉన్నప్పటికీ కూడా 6 నా తండ్రితో నేను నేర్చుకున్న నా విద్య నా చేతిలో ఉంది కాబట్టి నేను దాన్ని బట్టి నేను బలం, అంటే నేను ఒక 10 మంది అయినా సరే నేను దానికి జవాబు చెప్పగలను, ఆ ఒంటి మీద చేయి పడకుండా నేను చూడగలనని నా ఒక్క ధైర్యంతో నేను వాళ్ళతో ఎదురు తిరగడం జరిగింది. అప్పుడు ఇంచుమించుగా 11 గంటలు ప్రారంభమైన మా ఇంట్లో గొడవ 12 గంటలకి 3 గంటలు అయిందండి. 3 గంటల సమయంలో మా ఏరియాలో ఎవ్వరూ నిద్రపోలే. కారణం ఏంటంటే మా పెద్ద నోరులతో అరుచుకొని పోట్లాడుకుంటున్నాం కాబట్టి ఎవరు నిద్రపోలా. మా ఇంటి పక్కనే పెద్దలు ఉన్నారు, సంఘ పెద్దలు అంటే మసీదు పెద్దలు ఉన్నారు. వాళ్ళు 2:30 గంటలకు బయటకు వచ్చి అప్పుడు వాళ్ళు నెమ్మదిగా వచ్చి, ఏంట్రా పెద్దోడా, నా పేరు పెట్టి పిలవడానికి కూడా వాళ్ళు ఇది అయ్యేది కాదు. కారణం ఏంటంటే వాళ్ళు కొన్ని సందర్భాల్లో చేసిన, కొంతమందిని పోలీస్ స్టేషన్లో, కొంతమంది కేసుల్లో, కొంతమంది కొట్టడానికి చేసిన పరిస్థితుల్లో వాళ్లకు విరోధంగా నేను నా ఏరియాలో ఉన్న పెద్ద మనుషులకి నేను విరోధంగా నిలబడి వాళ్ళని తప్పించడం చూసి నా పలుకుబడి పోలీస్ స్టేషన్లో కానీ ఇంకా బయట కానీ ఎక్కడ ఎంత పలుకుబడి ఉందో చూసి వాళ్ళు అప్పుడు నన్ను గౌరవించడం ప్రారంభించి, అరే పెద్దోడా అని పిలిచారే, కానీ నేను ఇంటికి పెద్దోడు కాబట్టి అరే నూరుల్లా అని కానీ, అరే ఏంట్రా అది ఇదని కానీ నన్ను ధైర్యం వాళ్ళకి లేదు. అలాంటి పరిస్థితులు వచ్చి, అరే పెద్దోడా ఏంటమ్మా ఏంటిలాగా, ఇప్పుడు దాకా ఎవరు నిద్రపోలేదు, కొంచెం పొద్దున మాట్లాడుకుందాం, ఈ పూటకు చల్లారిపో చూసుకోండి అని మా నాన్నతో, నువ్వు ఆ పెద్దోడి ఇంటికి వాడు ఏం చేసినా మంచి, అందరికి చాలా మంచి చేశాడు నీకు తెలుసు, ఆయన కూడా ఈ రాత్రి పూట ఎంత గొడవ పెట్టుకోవడం ఎందుకు, పొద్దున మాట్లాడదాం అని అన్నప్పుడు వాళ్ళు సద్దుమణిగారు. అక్కడికి 3 అయిపోయిందండి. ఆ 3 గంటల కాడి నుంచి నేను కూర్చుని ఆలోచిస్తున్నాను, ఏంటి నా మీద వీళ్ళు ఎంత కక్ష సాధింపు ఏంటి, నా మనిషిని నాడు సంప్రదాయానికి వస్తాం ఏంటి అన్నది నా మైండ్లో బాగా ఇదైపోయి తెల్లారిపోయిందండి. 6 అయిపోయింది. అందరు లేచారు, ఎవరి పనులు వాళ్ళు చూసుకున్నారు. అప్పుడు నేను పడుకోలేదు. నా యొక్క రూమ్లో, నా బెడ్రూమ్లో నేను అప్పుడు వ్యాపారం చేసేవాడిని. ఆ వ్యాపారం సరిపడా నాకు బ్రీఫ్ కేసు ఒకటి ఉండేది. ఆ బ్రీఫ్ కేసు సూట్ కేసులో నేను నా యొక్క టవలు, ఒక లుంగి, కొన్ని బిరుసు మాత్రమే ఉంటాయి. నేను హైదరాబాదు, చెన్నై వ్యాపారాలు చేసేవాడిని. ఆ బ్రీఫ్ కేసులో నేను ఆ టవలు, లుంగితో ఉన్న ఆ బ్రీఫ్ కేసు తీసుకుని ఒంటి మీద ఉన్న ఒక జతతో నాకున్న పాత బైక్ అప్పుడు ఆ బైక్తో నేను వెళ్ళటం బయటకు వచ్చేస్తున్నాను. అప్పుడు నా వాళ్ళందరూ మళ్ళీ వచ్చి ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అన్నారు. నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను. అన్నారు, నేను వెళ్ళిపోతున్నాను. ఎందుకని అన్నారు. నేను వెళ్ళిపోతున్నా, మీలాంటి వాళ్ళతో నేను ఇక్కడ ఉండడానికి నాకు ఇష్టం లేదు. మీరు నా మనిషి మీద నేను చేస్తున్న వ్యక్తిని మీరు చంపడానికి వస్తారా, మీరేంటి నేనేంటి, నాకు ఇల్లు లేనప్పుడు నేను ఉండడానికి లేదంటే మా నాన్న ఒకటి అన్నాడు, ఆస్తిలో ₹1 నీకు రాదన్నాడు. ఇంచుమించుగా 4 స్థలాలు ఉన్నాయండి మాకు. వర్క్షాప్, పెద్ద షెడ్డు, పగలు 10 మంది, రాత్రి 15 మంది పనిచేసే వర్కర్లు ఉన్నారు. లారీలు కాంట్రాక్టు, డబ్బు బాగా సంపాదన, కారు ఉంది, బైకులు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సోఫా సెట్లు ఉన్నాయి, అన్నీ ఇంట్లో నాకు సమకూర్చిన నా సపరేట్ రూమ్. ₹1 కూడా నేను తీసుకోలేదండి. నా ఒంటి మీద ఉన్న బట్టలతో, నాకు ఆ సూట్ కేసులో ఉన్న ఒక్క లుంగి టవల్తో నేను బయటకు వచ్చేసాను. నేనన్నా నీ ఆస్తి, అప్పుడు నేను అన్నా పదం వేరే పదంగా మాట్లాడి, నీ ఆస్తి నాకు అవసరం లేదు,
నువ్వే ఉంచుకో, నేను మట్టుకు ఇంక రానంటే నీవు మాకు అవసరం లేదని నేను వచ్చేసానండి. ఆ రావటం వెళ్ళటం నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు, కానీ అప్పుడు నాకు స్నేహితుల దగ్గరికి వెళ్ళాలనిపించలేదు లేదు. కానీ అదే బేతేలు ప్రార్థనా మందిరంలో ఒక విధవరాలు, ఆమె పడమట్లో అక్కడ అద్దెకుంటుంది, ఒంటరిగా ఉంటుంది. ఆమె ఒక చాలా పెద్ద ఆమె నన్ను బాబు బాబు అని కొడక పిలుస్తూ ఉండేది. ఆమె దగ్గరికి వెళ్ళాలనిపించింది. అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఉన్నాను, ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను. ఏంటయ్యా అని అంటే తనకేం సమాధానం చెప్పలేక ఇలా జరిగిందన్నాను. అయితే ఆమె అంది కదా, దేవుడు ఉన్నాడు బాబు, మనకి దేవుడు చూసుకుంటాడు, యేసే మనకు తోడుగా ఉన్నాడండి. ఇదేంటి ఏం కూడా యేసే అంటుంది అని అనుకున్నాను. అయిపోయింది. ఒకరోజు గడిచిందండి. రెండో రోజు నా భార్య అక్కడి నుంచి రావటం జరిగింది. తనకు అడ్రస్ తెలియదు, కానీ ఎత్తుక్కుంటా వచ్చింది. ప్రార్థన అయితే ఎంతైనా చేస్తుంది, కానీ ఒక దగ్గర నుంచి ఒకటి దగ్గర వెళ్ళాలంటే జ్ఞానం లేని మనిషి, చదువు లేని మనిషి కాబట్టి అయినా కూడా దేవుడు అలాగ నడిపించి తీసుకొచ్చినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు ఏం జరిగింది, ఇలా జరిగిందన్న. తనంది దేవుడే చూసుకుంటాడు, మనం వెళ్దాం పదాన్ని. ఎక్కడికి వెళ్దాం, ఏదో ఇల్లు చూసుకుందామని. అప్పుడు ఇంటి కోసం 500, 600 రూపాయలు ఇంటి అడ్వాన్స్ కడతానికి లేని పరిస్థితి. అలా ఎందుకనంటే నా అలవాట్లు తెల్లారిపాటికి నా జేబులో ₹1 కూడా ఉండదండి. 500 400 అయిపోవటమే కాబట్టి ఆ రోజు లేవు. సరే తనతో పాటు వెళ్ళాను. ఓ ప్రాంతానికి వెళ్ళాం, ఎత్తుక్కుంటా అక్కడ ఇల్లు చూసాం. అక్కడ అడ్వాన్స్ కడతానికి లేదు. ఎలా అనుకుంటున్నాం, తను దేవుడే ఉన్నాడు రా అంటుంది. వెళ్ళాం, చూసాం. తర్వాత వాళ్ళు అన్నారు కదా తెలిసిన వాళ్ళే. తీరా చూస్తే ఆ ఇంటి ఓనర్ నాకు తెలిసిన అతనే. నేను అన్నాను, ఇట్లా అడ్వాన్స్ నేను ఇప్పుడు తర్వాత ఇస్తా, పర్లేదండి మీరు రండి, మీరు ఫలానా కదా, ఫలానా అనేటప్పుడు కల్లా అవునండి అంటే ఆ ఇల్లు తీసుకున్నామండి. ఆ ఇంట్లోకి రావడం జరిగింది. తర్వాత ఒక ఏదో చిన్న సామాను చిన్న కొనుక్కొని మేము కాపురం చేయడం ప్రారంభించిన తర్వాత నా పిల్లలు చిన్న పిల్లలు, మరి నా పిల్లలతో పాటు మరి 3 మగపిల్లలు, పాప, వీళ్ళు చిన్న పిల్లలండి. ఆటనగర్ వెళ్ళి చిన్న పని చేసుకుని నా పెద్ద కుమారుడు సతీష్ చాలా మంచి పని చేసుకుని తను తీసుకొస్తూ ఉండేవాడు. ఆ రూపాయి తల్లి తీసుకొచ్చి ఇస్తే ఆ ఇల్లు గడపటం అలా జరుగుతూ ఉండేది. చాలా వేదన చెందాం, చాలా శోధనలు అనుభవించాను, చాలా చికాకుల్లో చాలా అనుభవించాను. అయితే దీనికి తగినట్లు మా వాళ్ళు నేను వెళ్ళిపోయానన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే చేతబడులు చేయటం ప్రారంభించారు. భయంకరమైన చేతబడులు. కారణం ఏంటంటే నా తండ్రి కోయోడ దగ్గర కొన్ని భాషలు నేర్చుకొని ఆయన కొన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఆ విద్యలు నేర్పించిన గురువుతో ఇంట్లో చాలా పనులు చేయించారు. నాకు తెలుసు వాళ్ళు, ఎందుకంటే నేను చూశాను, నేను తిరిగాను నా తండ్రితో. చేతబడులు చేయటం ఏంటో నాకు తెలుసు, దురాత్మ శక్తులు వచ్చినప్పుడు పారదోలటం ఏంటో నాకు తెలుసు. వాళ్ళు ఏదైతే మంత్రించి చేసి ఇస్తారో అది తీసుకెళ్ళి నీళ్ళలో వేస్తే, లేకపోతే ఇళ్ల ముందు వేస్తే అవి రక్తాలు కాల్చి చచ్చిపోవటం ఏంటో నాకు తెలుసు. ఇవన్నీ నేను చూశాను. ఈ పరిస్థితులు నాకు అనుభవం ఉంది కనుక వీటిలో వచ్చినప్పుడు నాకు తెలియదు, కానీ నా భార్యకు దేవుడు చూపిస్తున్నాడు, వీళ్ళు ఇలా చేశారని. తను ప్రార్థన చేయటం, ఆ ప్రార్థన తర్వాత తనకు సహకారం కోసం ప్రార్థన, ఈ యొక్క శోధనలు తప్పించబడటానికి తన ప్రార్థనకు సహకారంగా మరి బేతేలు మందిరంలో కూడా ప్రార్థన చేయటం. అలాగే తనకు కలిగిన ఒక చిన్న భుజం అని చెప్పి మాకు తెలిసిన ఆమె చాలా సంవత్సరాల నుంచి తను ఎంతగానో మమ్మల్ని ప్రేమించిన ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఇట్లాగా నన్ను తీసుకెళ్ళి ఇట్లా ప్రార్థన చేపిస్తే ఆమె మంచి ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించి ఇలాగ ప్రార్థన చేసి తన ద్వారా దేవుడు మంచి కార్యాలు జరిగించి మాట్లాడటం, తృప్తిగా ఇంటి రావడం జరిగింది. ఆ తర్వాత మాకు అనేకమైన విషయాలు జరుగుతున్నప్పుడు 7-8 సంవత్సరాలు నా తండ్రికి నా కుటుంబానికి నేను చాలా దూరమై ఉన్నాను. ఆ తర్వాత నా పిల్లలు ఎదిగారు, తీసుకొస్తున్నారు. ఆ తర్వాత కొన్ని విషయాలు జరిగింది. నా పాత బండి అమ్మేశాను, పనికిరాంది. కొత్త బండి బండి కొనుక్కోవాలనుకుంటే దేవుడు తనకు కొత్త బండి కావాలని కోరిక కలిగింది. ఎలా వస్తారు కొత్త బండి, ₹1 లేని పరిస్థితులు అన్నప్పుడు అది టీవీఎస్ విక్టర్ రిలీజ్ అయిన కొత్తలో నాయకులైన వారు, పెద్ద నాయకులు ఉన్నవాళ్ళు ఫోన్ చేస్తే 3 నెలలకు డెలివరీ ఇచ్చే ఆ వెహికల్ నాకు 5 రోజుల్లో రావడానికి ప్రభు సాయం చేయి. ఎందుకనంటే తను ఒకటే అంది, దేవుడు ఇస్తాడు, దేవుడు యేసు ప్రభు ఇస్తాడు, మనం ప్రార్థన చేద్దామని. గుడివాడలో ఒక మామగారు ఉండేవాళ్ళు, మా కోసం ప్రార్థన చేసేది. ఆ తల్లిగారి ఇంటికి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేసి పొద్దున్నే మళ్ళీ 6ంటికి లేసి వచ్చేసేవాళ్ళం. అలా చేయగా 5వ రోజు నాకు ఆ బండి కొనడానికి ప్రభు సాయం చేశారు. దానికి నెంబర్ మంచిది కావాలని చెప్పి చిన్నభుజముల ఇంటికి వెళ్ళి అక్కడ మేము 2-3 సార్లు ప్రార్థన చేసుకున్నప్పుడు మంచి నెంబర్ ఇస్తారయ్యా, దేవుడు ఇస్తాడు తప్పకుండా అంది ఆమె. అలాగే 9 టోటల్ కలిగిన ఆ నెంబర్ రావటం ప్రభు సాయం చేశారు. దాని ద్వారా నాకు ఎంతో మేలు కలిగింది. అది చూసి మా వాళ్ళందరూ ఇష్టపడ్డారు. ఇంకా ఎన్నో చేతబడులు చేశారు, ఇంకా ఎన్నో నిమ్మకాయలు తీసుకొచ్చి చేశారు. నాకు దారులు కాశారు మా ఇద్దరిని చంపడానికి. అవన్నీ కూడా దేవుడు బట్టబయలు చేసి తనకు దర్శనాలు చూపించి వాటి కొరకు ప్రార్థన చేయగా ప్రార్థన ద్వారా అవన్నీ తప్పించి చేయటం జరిగింది. 2002లో ఆ కొత్త బండి వేసుకుని గుడివాడ వెళ్ళి మేము తిరిగి వస్తుంటే 2002 ఆగస్టు నెల 8వ తారీఖు నాడు రాత్రి 9 గంటలకు మేము గుడివాడలో బయలుదేరాం. 10 గంటలకు మేము విజయవాడ చేరుతున్నాం. ఇంకొక 2-3 నిమిషాలు ఇంటికి చేరుతాం అనుకున్నాక కామేతోప్ సెంటర్లో మాకు ఎదురుగా వెళ్తున్న ఒక అంబాసిడర్ కారు బ్రేక్ వేసి ఆపాడు. ఆ బండికి నా వెహికల్ వెళ్ళి తగిలింది.
చనిపోయేంత కానీ లేకపోతే ఇంకోటి కానీ కాదు, కానీ కేవలం చిన్న దానికి వచ్చే సేఫ్ గార్డు కొంచెం బెండ్ అయింది అంతే, బండికి దెబ్బ అన్నది. కానీ మేమిద్దరం, నా భార్య లేచి కారు ఎదర చక్రాల దగ్గర పడిపోయింది, నేను లేచి బ్యాక్ చక్రం దగ్గర పడిపోయాను. ఏమైందో తెలియదు. కానీ 2002లో కారణం ఏంటంటే ఆ యాక్సిడెంట్ ద్వారా చనిపోయిన నన్ను దేవుడు బ్రతికించాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఎలాగంటారా, నా శవాన్ని నేను పైనుండి చూశాను. కారణం ఏంటంటే నేను ఆ కేక వేశాను, ప్రభువా నేను చచ్చిపోయానా అని. ఆ కేక వేస్తున్నప్పుడు నేను అక్కడి నుంచి చూస్తుంటే అక్కడ వాళ్ళు కారు దగ్గర ఇట్లా ఉన్నాను, వాళ్ళు వచ్చి కదిపి చూస్తున్నారు. అరే వాడు చచ్చిపోయాడు రా, నన్ను వదిలేశారు. ఆమె ఆ పక్కన కూర్చోబెట్టి ఆమె స్పృహ తప్పిపోయింది, ఆమెకు నీళ్లు కొడుతున్నారు, నాకు తెలియదు. కానీ నా ఒక్కడిని నేను చూశాను, ఏడుస్తున్నాను. నా దేవుడు నన్ను కనికరించి ఆకాశం నుండి ఒక చిన్న నక్షత్రం లాంటి ఒక వెలుగు నా మీదకు రావటం వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉలికిపడి లెగిస్తే అక్కడ ఉన్న జనాలందరూ కూడా, మంచి ట్రాఫిక్ సెంటర్ ఇది, ఆ జనాలందరూ అరే ఇడి బతుకున్నాడు రా అని ఆ మాటలు నా చెవును పడినాయి. అప్పుడు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళారు. మా హాస్పిటల్లో నా దేవుడు ఉన్నాడు. నన్ను బతికించడానికి గల కారణం ఏంటంటే ఆ రోజు నేనేమి పెద్దవాడిని గొప్పవాడిని అని కాదు, కానీ సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాను. నాకు వద్దు తనకు నేర్పించిన బాట సమస్తాన్ని విడిపించుకునేది విడిచి దేవుని దగ్గరికి వెంబడించు, ఆయన నీకు సమస్తం ఇస్తాడు, ఆయన కోట్లకు అధిపతి, ఆయన నీకు ఏం కావాలో అది ఇస్తాడు అన్నప్పుడు నా జీవితంలో మొట్టమొదటిసారి ఆ బైక్ నాకు సహాయం చేశాడు దేవుడు. ఆ తర్వాత 1999లో నేను ఇల్లు విడిచి, నెల నాకు గుర్తులేదు, 1999లో ఇల్లు విడిచి నేను బయటకు వచ్చానని నా ఆస్తిని వదిలేసుకొని, నా రక్త సంబంధికులందరిని వదిలేసుకొని, నాకు 5 తమ్ముళ్ళు 2 చెల్లెళ్ళు, ఆ 2 చెల్లెళ్ళకు బదులుగా బేతులు ప్రార్థనా మందిరంలో నా దేవుడు నాకు 3 అక్కలు ఇచ్చాడు. వాళ్ళిద్దరు 3 అక్క చెల్లెళ్ళు సేవలో ఉన్నవారు. 3 అక్క చెల్లెళ్ళు, నా రాణక్క, పెద్దక్క, చిన్నక్క అని అలా పిలుచుకుంటాం. ఆ 3 నాకు అక్కలుగా ఇచ్చాడు. 2 చెల్లెలు విడిచిపెట్టిన 3 అక్కలు నన్ను ఎంతగానో ప్రేమించి, నన్ను ఎంతగానో వాళ్ళు ప్రేమించారు. సొంత తమ్ముడు కన్నా ఎక్కువ నన్ను చూస్తారు ఈ రోజుకి కూడా. అక్కడ నాకు అక్కలు దొరికారు. అంతేకాదు ఆ ప్రార్థనా మందిరంలో నేను అడుగుపెట్టినప్పుడు దేవుడు ఆ అడుగుపెట్టి వస్తానన్న ఆ అడుగుని దేవుడు అక్కడ స్థిరపరిచాడు. దేవుడి స్తోత్రం కలుగును కాక. ఆ స్థిరపడ్డాను. అక్కడ ఖమ్మం వేదన గారు వాక్యం చెప్తున్నారు. వాక్యం నాకు తెలియదు. నేను అడుగుపెట్టి వస్తానన్న అడుగు ఎదరికెళ్ళిపోతుంది. ఆ అడుగులకు ఎదరికెళ్ళిపోయిన తర్వాత అందరూ నన్ను చూసి ఇలా సైడ్కి ఎక్కువగా కూర్చున్నారు, ఇట్లా పక్కకు తొలిగి నాకు వందనాలు చెప్తున్నారు. వందనాలు అంటే నాకు తెలీదు, నమస్కారాలు తెలుసు, సెల్యూట్ చేయటం నాకు తెలుసు, కానీ అందరూ నన్ను గౌరవించి ఇట్లాగా వందనాలు అంటే అలా చూస్తూ నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్దవాళ్ళు, కొంత ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు బల్ల మీద కూర్చున్నారు ఆ బేతుల మందిరంలో. అందులో ఒక ఆయన లేచి నన్ను కూర్చోడానికి ఆయన ఇచ్చినప్పుడు అక్కడ కూర్చున్నాను. ఎందుకు కూర్చున్నాను నాకు తెలియదు. ఆ వాక్యం వింటున్నాను. ఆయన చెప్పే వాక్యం ద్వారా నా కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయి. నా కళ్ళమ్మటి నీళ్ళు రావటం అన్నది నాకు తెలియదండి. కష్టాల్లో కూడా నేను కన్నీళ్ళు కాల్చలేదు. అలాంటివి నా కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయి. ఆ వేసిన అడుగు ఆనాటి నుండి ఈనాటి వరకు నా ప్రభు నా చేయి పట్టుకుని నడిపిస్తూ కొనసాగిస్తూ వచ్చాడు. ఆ బేతులు ప్రార్థనా మందిలో అడుగు పెట్టిన తర్వాత నా జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో శోధనలు వచ్చినాయి. అయినా కూడా దేవుడు తప్పిచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత నేను మందిరంలో అడుగు పెట్టిన తర్వాత ప్రార్థనకు వెళ్ళటం రావటం, తను కూడా తీసుకుని వెళ్ళటం. 7వ తారీఖు హోస్తన్న మినిస్ట్రీ ద్వారాగా ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంటే రైల్వే ఇన్స్టిట్యూట్ దగ్గర గ్రౌండ్లో తిరుగుతుంటే అట్లా వెళ్ళిపోయి ఎక్కడికైతే అక్కడ ప్రార్థనలకు వెళ్ళిపోయేవాడు. అది మా జీవితంలో కొనసాగుతూ ఉండగా దేవుడు నన్ను దర్శించాడు. ఆ తర్వాత కొంతకాలానికి అది 2002లో మరి నేను 2002లో నేను బాప్తిస్మం తీసుకోవడం జరిగింది. మారు మనసు పొంది రక్షణ తీసుకున్నాను. రక్షణ తీసుకున్న తర్వాత 2002లో యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో బతకటం జరిగింది. ఆ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు నేను మెలకు వచ్చి నేను లేస్తున్నప్పుడు నా కాలు 3 వంకర్లుగా అలా పడిపోయి ఉంది. ఏమో నాకు తెలియట్లేదు, కాలు రావట్లా. కేకలు పెడుతున్నాను. నా కాలు నాకు రావట్లా. ఆ బోన్కి విరిగిపోయి 2 బోన్స్ విరిగిపోయి అట్లా మొలికలు తిరిగి ఉంది. ఆ తర్వాత నా భార్య చూస్తే ఏమంటే అక్కడ ఉందిలే భయపడబోకు ఉంది, నా నీళ్లు కొట్టి తీసుకొచ్చినప్పుడు నా భార్యతో హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేసినప్పుడు, నాగార్జున హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు నేను కేకలు, నా గొంతు ఎంత ఉందో నా బలమంతా ఎడుతున్నాను. పోట్లు పుట్టుకుపోతుంది. ఆ పేషెంట్లందరూ ఎక్కడ పారిపోతారని చెప్పి హాస్పిటల్లో వచ్చి నన్ను ఆగండి అరవకూడదు అంటున్నారు, కానీ ఆగలేని పరిస్థితి అండి. 2000 సంవత్సరం 8వ తారీఖు
2002 8వ తారీఖు నైట్ నాకు యాక్సిడెంట్ జరిగితే తెల్లారిద్దప్పుడు కూడా నాకు ఆపరేషన్ చేయడానికి స్తోమత లేక అల్లాడిపోతూ అలా కేకలు పెడతాంటే తనంది నా వాళ్ళని రక్త సంబంధికి పిలుస్తానంటే వద్దు, నా రక్త సంబంధులు ఎవరిని పిలవద్దన్నాను. అయితే ఎలాగా ఆపరేషన్ జరగా, డబ్బు కావాలి, ఎలాగా, చేతిలో డబ్బు లేదండి. చాలా భయంకరమైన పరిస్థితి. అప్పుడు తెల్లారి అండి, ఈ రాత్రి గడిచిపోయింది. తెల్లారి వచ్చాడు, డాక్టర్ వచ్చి అన్నాడు, మా నాగార్జున హాస్పిటల్ అప్పుడే కట్టి కొత్త ఆయన అన్నారు, వెంకటరమణ గారు ఇప్పుడు ఉన్నారు, ఆయన అన్నాడు, మా హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తుంది, ఈ పేషెంట్ తీసుకెళ్ళిపోండి, ఎన్ని కట్లు ఎన్ని బట్టలని మారుస్తాం, ఎన్ని దుప్పటి బెడ్షీట్లు మారుస్తాం, బెడ్షీట్లు అన్నీ కూడా తడిసిపోతున్నాయి, అన్నీ తడిసిపోయి ముద్దయిపోతున్నాయి, రక్తం కారుతానే ఉంది, రాత్రి నుంచి తెల్లవారుల దాకా. వాళ్ళు అన్నారు తీసుకెళ్ళిపోండి, మా పేషెంట్ అతను కాలు కూడా పాయిజన్ అయిపోయింది, తీసి పారేయాల్సి వస్తుంది, పేషెంటే పోవచ్చు, తీసుకెళ్ళిపోండి, మా హాస్పిటల్ చెడ్డ పేరు వస్తుంది అంటే తను అందు కదా, అయ్యా మా పిల్లలు వస్తారండి, దయచేసి కొంత టైం ఇవ్వండి అని తను కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ బతిలాడుకుంటుంది డాక్టర్ని. ఈలోపు నా కుమారుడు, మా అబ్బాయి సతీష్, ఆటనగర్ నుంచి ఎక్కడా రూపాయి అప్పు అడగని ఆ వ్యక్తి ఆ రోజున కొంత ధనం తీసుకొచ్చి వాళ్ళ అమ్మ చేతిలో పెట్టినప్పుడు హాస్పిటల్లో ఆ రాత్రి నాకు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళారు. నిన్న రాత్రి జరిగిన యాక్సిడెంట్ ఈరోజు రాత్రి 1 గంట వరకు ఆ రక్తం కారిపోతుంది. డాక్టర్లు తీసి పారేమన్నారు, చచ్చిపోతాడు పేషెంట్, పాయిజన్ అయిపోతున్నాడు అన్న కూడా తను బతిలాడుతుంది, తీసుకెళ్ళిపోమన్నారు. ఆ రోజు హాస్పిటల్లోకి వెళ్తున్నప్పుడు ఆ స్ట్రెచర్ మీద తీసుకెళ్తుంటే తను ఏడుస్తుంది. తనందు ఒకటే మాట, దేవుడు నేను రక్షిస్తాడు, దేవుడు నీకు తోడే ఉన్నాడు, భయపడబాకు, నువ్వు ప్రార్థన మాత్రమే చేసుకుంటూ ఉండండి. సరేనన్నాను, బతుకుంటే మిమ్మల్ని చూస్తాను, లేని పక్షంలో చేయగలిగింది ఏమీ లేదు అంటే దేవుడు నాకు ప్రాణం పోసాడన్న సంగతి నాకు తెలియదు, అంత జ్ఞానం లేనివాడిని. అయితే తను ప్రార్థన చేస్తుంది. ఆ రూమ్లో తీసుకెళ్లారు నాగార్జున హాస్పిటల్లో. ఇట్లాగా స్ట్రక్చర్ లోపలికి వెళ్ళిన తర్వాత అంతా కూడా గ్రీన్ మార్క్స్ వేసుకుని అందరూ రెడీగా ఉన్నారు నాకు ఆపరేషన్ చేయడానికి. ఒకే ఒక వ్యక్తి అలా కిటికీ దగ్గర అంత దూరాన నిలబడి చెయ్యి కిటికీ వైపు వేసి ఇలా చూస్తున్నాడు, నా వైపు చూస్తున్నాడు. నేను ఇలా స్ట్రక్చర్లో ఉన్నప్పుడు ఆయన చూసి నేను అనుకుంటున్నాను, ఎవరు ఇలా అని అనుకుంటున్నా, తెల్లని వస్త్రాలు ధరించిన ఒక యవ్వనస్తుడైన పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ నిలబడి ఉండటం నా ప్రభు నాకు దర్శనం కలగచేశాడు. ఆయన చూశాను, ఆయన నా దగ్గరికి మెల్లగా వచ్చాడు, నా తలపై చేయి వేసి నాతోనే నిలబడాడు. నేను ఆయన వంకే చూస్తున్నాను. ఆపరేషన్ ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు. ఆపరేషన్ జరిగిన తర్వాత తీసుకొచ్చి నాకు బెడ్ మీద వేశారు. తెల్లారి స్పృహ వచ్చింది. అప్పుడు నేను తనను చూశాను. అప్పుడు అంది, దేవుడిని ఇట్లాగా అన్నప్పుడు తను అంది, దేవుడు ఉన్నాడు నీతో అని చెప్పింది. నిజంగా దేవుడు తోడై ఉండి నన్ను బ్రతికించి నన్ను ఈరోజు నా సజీవుడిగా ఉంచి సజీవుల లెక్కలో సాక్షిగా నిలబెట్టాడండి. కారణం ఎందుకనంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మార్పు లేని జీవితంలో గడిపిన జీవితం ఒకటి, మార్పు చెందిన తర్వాత జీవితంలో జరుగుతున్నవి చాలా. పరిశుద్ధాత్మ దేవుడు అంటే తెలియదు, యేసుప్రభు అంటే తెలియదు, ఆయన ఎవరో దేవుడు అనుకున్నాను. కానీ నా భార్య ద్వారా నేను పొందిన మేలు, పొందిన రక్షణ, తర్వాత ఇలా జరిగిన యాక్సిడెంట్ జరిగినా నన్ను బ్రతికించాడు దేవుడు. అయినా కూడా చాలా చాలా విషయాల్లో శోధనలు కలిగినా ఏం కలిగినా తర్వాత నా తండ్రి 7 సంవత్సరాల తర్వాత నన్ను కన్న నా లోకంలో నాకున్న తండ్రి నా దగ్గరికి వచ్చి అతను నన్ను ఒకరోజు అప్పుడు చూశాను తన మొహం. ఏంటన్నాను, నీతో మాట్లాడాలన్నాడు. 7 సంవత్సరాల తర్వాత తన మొహం చూసినప్పుడు నాకు చాలా జాలి అనిపించింది. తనేమన్నాడంటే, అలా ఒక్కసారి నీతో మాట్లాడాలరా అన్నాడు. ఏంటన్నాను. సరే పక్కన కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు తను అన్నాడు కదా, అయ్యా నువ్వు లేని ఆ లోటు మాకు తెలుస్తుంది, నువ్వు ఎంతో కష్టపడ్డావు చిన్నప్పటి నుంచి తమ్ముళ్ళ కోసం, కుటుంబం కోసం, కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళిన దారి మేము చాలా చెడ్డ అనుకున్నాం. నేను ఎన్నో అనరాని మాటలు ఆ అమ్మాయిని అన్నాను, నిన్ను అన్నాను. అంతేకాదు నీ రూమ్ దగ్గర, నీ ఒక బాత్రూమ్ దగ్గర, నీ ఒక బెడ్రూమ్లో, నీ హాల్లో నువ్వు అడుగుపెట్టే ప్రతి ఒక్క ప్లేస్లో చాతబళ్ళు చేసి అక్కడ బొమ్మలు పాతటం అన్నీ కూడా చేసావు నువ్వు వస్తావని. కానీ నువ్వు రాలేదురా.
ఆయన నువ్వు నమ్మిన దేవుడే గొప్ప దేవుడు రా నాన్న తన నోట ఆ మాట అన్నప్పుడు దేవుని ఘనపరిచే దేవుని స్తోత్రం కలుగును కాక. ఒక అన్యుడు సంపుతనాన్ని కత్తులు తీసుకున్న అన్యుడు ఇలాంటి దానివి అలాంటి దానివి అని అనరాని మాటలు కోడల వరుస అయిన దానితో మాట్లాడిన ఆ అసభ్యమైన మాటలు అన్న మనిషి అతను వచ్చి ఏమన్నాడో తెలుసా? నేను వచ్చి తనకు చేతులు పట్టుకుని క్షమాపణ అడుగుతాను, నన్ను ఒక్కసారి తీసుకెళ్ళమని ప్రాధేయపడ్డాడండి. నేను అన్నాను, నాన్న మరొక సమయంలో తీసుకెళ్తానులే, నువ్వు పశ్చాత్తాపం కలిగి క్షమాపణ అన్నావు కాబట్టి దేవుడు క్షమిస్తాడు నిన్ను, నువ్వు కంగారు పడొద్దు, నిన్ను తీసుకెళ్తాను అన్న. అప్పుడు అన్నాడు, అరే ఆస్తి అంతా నీ పేరు రాసేస్తాను, వచ్చేయి నువ్వు ఒక్కసారి రా, సారిపోయి నువ్వు పూర్తిగా రాకపోయినా ఒక్కసారి రా, ఆ సంతకాలన్నీ పెట్టేసుకో, నీకు ఆస్తి అంతా రాసిస్తాను. అప్పుడు ఆ ఆస్తి నాకు రాసిస్తానంటే ఇంకా స్థలాలు అవన్నీ కాకుండా నాకు రాసిస్తానన్న ఆస్తి 1999లో 50 లక్షల విలువ కలిగిన ఆ ఆస్తి నేను వద్దనుకున్నాను. అప్పుడు అన్నాను, నాకు వద్దు ఆస్తి, నేను వద్దనుకునే బయటకు వచ్చాను, నా దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, నా పిల్లల్ని దీవించాడు, నేను చాలా బాగా ఉన్నాను, మనశ్శాంతిగా ఉన్నాను, నువ్వు అది ఉండేది అమ్మేసుకొని నువ్వు హ్యాపీగా బతకమని చెప్పంటే ఎక్కడ హ్యాపీ రా, నువ్వు లేని జీవితం మాకు చాలా తునాతునకలైపోయింది రా, కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది, ముక్కలైపోయింది, కోడళ్ళు కానీ కొడుకులు కానీ నన్ను చూస్తలేదు అన్నప్పుడు నీ పేరు నా ఆస్తి అమ్ముకొని చూసుకోయా అంటే ఆయన అన్నాడు, నేను మోసం చేసేవాడిని కాదురా, నేను ఇప్పటికే చాలా పాపం చేసి తప్పులు మాట్లాడాను, నన్ను పశ్చాత్తాపం కలిగి ఉన్నాను అన్నప్పుడు సరేనని అన్నాను, ఒకసారి వస్తాను తీసుకెళ్తాను అన్నాను. ఇక ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు నేను అన్నాను, ఆ చేతబడి చేసినవి ఎవరు కూడా బయటికి తీయకూడదు, అది తీస్తే చాలా ప్రమాదకరమైనవి. అయితే నువ్వెందుకు తీసావు నాన్న అంటే, అరే నీకంటే నాకు ఎక్కువ ఏం కాదురా, అందుకనే తీసి పారేశాను అన్నాడు. అది జరిగి సంవత్సరం లోపు ఆయన చనిపోవటం జరిగింది. ఆయన చనిపోయినప్పుడు రమ్మన్నారు, వెళ్ళాను. కొన్ని వేల మంది ఆయన చూస్తానికి వచ్చినప్పుడు ఆ వేల మందిలో 8 సంవత్సరాల తర్వాత అడుగుపెట్టినప్పుడు నన్ను చూసిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి నన్ను ఎంతగానో గౌరవంగా పలకటం ప్రారంభించారు. అది జరిగిన తర్వాత దేవుడు నన్ను కొనసాగిస్తుండగా, నా ఆత్మీయ జీవితంలో కొనసాగుతుండగా నేను దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు పరిశుద్ధాత్మ పొందుకొని నా భార్య పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడుతుంటే నేను భాషలు మాట్లాడాలని ఆశతో అడిగినప్పుడు నా దేవుడు పరిశుద్ధాత్మ నాకు కనకరించి నాకు వస్తున్న గుడారాల పండుగల్లో నాకు దేవుడు అభిషేకించారు. దేవుడి స్తోత్రం కలుగును కాక. అర్హత లేని నన్ను, ఏ ఏకత లేని నన్ను దేవుడు నన్ను బలపరిచి ఆత్మలో బలపరిచిన ఆ దేవునికి నేను ఏమిచ్చినా రుణం తీర్చలేను. నిజ దేవుడు అంటానికి సాక్ష్యం ఇది చాలదా? ఎందరెందరో అంటారు, ఏదేదో అంటారు, మార్పు అంటారు, మతం మార్పిడి అంటారు. కానీ నేను మతం కాదని నేను ఆశించింది, నా జీవితంలో మార్పు ఆశించాను, నా జీవితం మార్పు కోసం అంగీకరించాను, ఆయన్ని అంగీకరించాను, ఆయన మార్చాడండి. అలా ఎన్నో జరిగినాయి నా జీవితంలో. అంతేకాదు ఒకసారి మేము ప్రయాణం వెళ్ళి వస్తుండగా గోశాల సెంటర్లో నా మనవడు నా భార్య నేను వస్తుంటే అప్పుడు ఒక వ్యక్తి సైకిల్ మీద తాగుతున్న వ్యక్తి తూలుతూ నా బండి మీద పడినప్పుడు మేము ముగ్గురం కూడా నడి రోడ్డు బందర్ రోడ్డు మధ్యలో పడిపోయినప్పుడు ఏ వాహనాన్ని కూడా దేవుడు రాకుండా ఆపివేశాడు. దేవుడి స్తోత్రం కలుగును. ఫుల్ ట్రాఫిక్ 8:30-9 గంటల టైంలో అక్కడ నన్ను తెప్పించాడు. అపవాది మమ్మల్ని వెంబడిస్తున్నాడు ఏదో ఒకటి చేయాలని, కానీ వాడు తరం కావట్లేదు. ఎందుకనంటే ఏ పాపము లేని నా దేవుడు నన్ను కనికరించి ఆయన రక్తంతో నన్ను కొన్నాడు, ఆయన కడిగాడు కనుక ఆ పరిశుద్ధ రక్తం ద్వారా కడగబడిన నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఆయన కొరకు జీవించాలని, ఆయనతోనే ఉండాలని ఆశ కొలి నేను ఉన్నాను కనుక దేవుడు నన్ను బ్రతికించాడు. చాలామంది నన్ను ప్రశ్నలు వేశారు. 5 ముస్లిమ్స్ సహోదరులు పెద్ద పెద్ద నాయకులు, అంటే వారు ఇమాములు అంటారు, వాళ్ళని 5 వచ్చి నన్ను ప్రశ్నించారు, నువ్వెందుకు అలా మారావు అని చెప్తే నా దేవుని గురించి నేను సాక్ష్యం చెప్పాను, నా ప్రభు గురించి. ఆయన ప్రభు కాదన్నారు వాళ్ళు, మీరు కాదనుకుంటే అయ్యేది కాదు అన్నాను. నీకు నూనె పోసి వాళ్ళు ఏదో చేశారన్నారు, నా దేవుడు అలా చేసేవాడు కాదు, నా ప్రభు పాస్టర్ గారు ఇలా చేస్తారన్నప్పుడు వాళ్ళకి నేను సరైన సమాధానం నా దేవుడు నా నోట్లో ఏమనంటే, వాళ్ళు నూనె పోసి ప్రార్థన చేస్తారు ప్రాణం పెట్టి, అది వాళ్ళకు స్వస్థత కలుగుద్ది, కానీ అది మత మార్పిడి కోసం చేసేది కాదు. మీరు చేస్తారు అలాగా తావితులు కట్టి అంతరాలు కట్టి మీరు మార్చడం కోసం చేస్తారు. అల్లుడు లోపడతలేదంటే వాడికి మార్పు కోసం వాడు ఏదో మీరు చేతబడి చేస్తారు, ఇంకోటేదో చేస్తారు అని నాకు తెలుసు, నన్ను కదపొద్దు, నేను ఎన్నిట్లో నుంచి వచ్చాను కాబట్టి మీరు నన్ను ప్రశ్నించొద్దని నేను వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, ఇంకొక ఐశ్వర్యం కలిగిన వ్యక్తి దగ్గరికి నేను తీసుకెళ్తాను, అతను యేసు ప్రభు కాదనుకుని వచ్చాడు అని అన్నప్పుడు అన్నాను, అతను యేసు ప్రభుని కాదనుకుని
అనుకుని ఇంకో మతంలోకి వచ్చాడంటే అతను అసలు ప్రార్థన చేసే వ్యక్తే కాదు, అతను కలవాల్సిన అవసరం నాకు లేదని వాళ్ళకి నేను సమాధానం చెప్పినప్పుడు వాళ్ళు నోరు మూసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మరలా నాకు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ప్రభు దగ్గర పాదాలు పట్టుకుని ఏడ్చినప్పుడు దేవుడు నాకు సాయం చేశాడు. అంత మాత్రమే కాదండి, కరోనా టైంలో కూడా నా దేవుడు నన్ను కాచాడండి. ఎందుకనంటే ఒక్క హాస్పిటల్కి వెళ్ళలేదు, చనిపోయే పరిస్థితి ఒక్క పాయింట్ మాత్రమే నా జీవితంలో ఉంది, సావకుండా ఉండటానికి మాట రావటం లేదు, పరిస్థితులు ఇదైపోయినాయి, ఏం పట్టుకుని చేసి నిలబడే పరిస్థితి లేదు, ఆయాసం, మాట రావట్లేదు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఒక డాక్టర్ని పరిశీలిస్తే వాళ్ళు అన్నారు, ఇమ్మీడియట్లీగా నువ్వు పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపో, ఎక్కడైతే అక్కడికి వెళ్ళిపోమన్నారు. ఎక్కడికి వెళ్ళటానికి నాకు స్తోమత లేదు, అంటే నాకు ఆ సౌకర్యం లేదు. అప్పటికే ముదిరిపోయి వేల కొద్ది జనం చనిపోతున్నారు. కానీ నన్ను చూసి నా భార్య ఆ ఒక్క గదిలో కూర్చొని కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తుంటే నా దేవుడు తనతో మాట్లాడారమ్మా, నేను బ్రతికిస్తాను నీ కొరకు అని చెప్పి తను మాట ఇచ్చి నన్ను బ్రతికించడం జరిగిందండి. ఏ వందల వేల రూపాయలు మేము మెడిసిన్ నేను తీసుకోలేదు, కానీ నా దేవుడు నా మనవడి ద్వారా ఆ ఆవిరి పట్టించటం, అంత భయంకరమైన కరోనా సోకిన టైంలో నా మనవాళ్ళు ఇద్దరు, నా కూతురు కొడుకు మనవాళ్ళు ఇద్దరు నా దగ్గరుండి నాకు సేవ చేశారండి. దేవుడు ఆ బిడ్డలను కూడా కాపాడాడు, నన్ను కూడా కాపాడాడు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు కాపాడి నన్ను బ్రతికించాడు. అంతేకాదు 2016 మేము ఒక ప్రార్థనకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నప్పుడు 2016లో నేను వర్క్ దగ్గర పని చేసుకుని బయటకు వస్తుంటే ఆ డీజిల్ డబ్బా ఫైర్ అయిపోయి నిపురవలు దాంట్లో పడి ఫైర్ అయిపోయినప్పుడు ఆ వ్యక్తి ఒకతను ఆ మిషన్ దగ్గర నుంచి పైకి లాగినప్పుడు ఆ డబ్బా కాలి అడుగుడిపోయింది. ఆ అడుగు ఊడిపోవడంతో ఆ నిప్పంతా కూడా మంట నా మీదకి వచ్చి పడింది. అయితే అతను లాగినప్పుడు ఇట్లా లాగటంలో నిలబడి ఉన్న నాకు మోకాళ్ళ కింద వరకు ఆ మంట పడిపోవడంతో ఈ మోకాళ్ళన్నీ కూడా ఇంతవరకు నేను కాల్చబడ్డానండి. దేవుని స్తోత్రం కలుగును కాక. నిప్పుల్లో కాల్చబడ్డానండి, అగ్నిలో కాల్చబడ్డాను. నా దేవుడు అగ్ని నా మీదకు వచ్చిన నీకేమీ చేయదని దేవుడు నన్ను కనికరించాడు. శోధన అనుభవించాను. ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు చాలా డబ్బు అడిగారు. వేరే చాటుకు తీసుకెళ్ళారు నా పిల్లలు, అక్కడ అవ్వలేదు. నిన్న సాయంత్రం 5 గంటలకు నాకు ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఈరోజు సాయంత్రం మళ్ళా అంటే 48 గంటల తర్వాత నాకు ఆ ట్రీట్మెంట్ చేయడానికి సమయం దొరికింది. నా కాళ్ళు 2 కూడా మోకాళ్ళ వరకు మీరు చూడొచ్చు. చూపించండి. ఇలా ఫ్యాంట్ అంతా కూడా కాలిపోయింది. ఫ్యాంట్ అంతా కాలిపోయి మంటలు ఇంతవరకు వచ్చినప్పుడు నాకు ఒక స్వరం వినపడుతుంది, ఫ్యాంట్ లాగాయి అని. అప్పుడు నేను బెల్ట్ అని తీసి ఫ్యాంట్ లాగేటప్పటికి ఇక్కడ నుంచి అంతా కూడా వైట్ వచ్చేసింది, బొబ్బలు వచ్చేసినాయి. హాస్పిటల్ చేరాము. అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేదు. ఆ రోజు 50,000 కట్టమన్నారు నాగార్జున హాస్పిటల్లో. మేము పొద్దున్నే కడతాం, ఈరోజు 10-20 వేలు కడతామంటే వాళ్ళు ఒప్పుకోలేదండి. కానీ అక్కడ వద్దనుకుని వేరే హాస్పిటల్కి వచ్చినప్పుడు అక్కడ ట్రీట్మెంట్ జరగలేదు సరిగ్గా. కానీ తెల్లారి నుంచి నా యొక్క భార్య చేతుల్లో డబ్బు కట్ట దేవుడు ఇంతగా ఇచ్చాడండి, ఇంత తరగని ధన సహాయం దేవుడు పంపించాడు. ఎలాగంటే నేనంటే తెలిసిన సేవకులు, విశ్వాసులు, మందిరం వాళ్ళు అనేకులు వేల కొలది తీసుకొచ్చి ఇచ్చారు. ఆ హాస్పిటల్లో 12 రోజులు నన్ను నానబెట్టి అతను ట్రీట్మెంట్ సరిగ్గా చేయకపోవడంతో కాల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి కాల్ తీసేయాల్సిన పరిస్థితి వస్తే నేను నిలబడలేకపోతుంటే అప్పుడు వేరే హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళేమన్నారంటే ఇన్ఫెక్షన్ వచ్చేసింది, రాత్రి ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయాలన్నప్పుడు డబ్బు కట్టాలని 30,000 రూపాయలు కట్టాము. వాళ్ళు ఆ రాత్రి తెల్లారి చేస్తానని ఆపరేషన్ చేయలేదు, సాయంత్రానికి కూడా చేయలేదు. ఆ తర్వాత నా భార్య ఇంటికి వెళ్ళొస్తాను, ఆ బట్టలు ఏం మార్చుకుని స్నానం చేసి వస్తానంటే హాస్పిటల్కి వెళ్ళి ఉండటం ఇష్టం లేదండి. నా భార్య ఎప్పుడు కూడా హాస్పిటల్ వైపు చూడాల. ఈరోజు కూడా దేవుడు తనకి ఏ పరిస్థితి వచ్చినా స్వస్థత ఇస్తాడు. ఆమె ఆ విశ్వాసంతోనే ఉంటుంది. అలాగే హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవటం అన్నది ఎన్నడూ జరగల. అలాంటిది నా కోసం తను కష్టపడి హాస్పిటల్లో వచ్చి ఓర్చుకొని ఉన్న ఆ తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళి వచ్చేలోపు ఆమె లేదు, నేను ఒంటరిగా ఉన్నాను. అప్పుడు నన్ను హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి నాకు మాస్లోనే మత్తు ఇచ్చారు. అక్కడ నుంచి ఆపరేషన్ జరుగుతుంది. ఆపరేషన్ ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ నేను స్పృహలో లేను. కానీ నేను చూస్తున్న ఏంటంటే నా స్ట్రక్చరు, నా దర్శనంలో దేవుడు నాకు చూపిస్తుంది ఏంటంటే నా స్ట్రక్చరు ఏ స్ట్రక్చర్ అయితే నేను తీసుకెళ్లారో ఆ స్ట్రక్చరు కనీసం దాదాపు 100 కిలోమీటర్ల స్పీడ్తో, అంటే కన్ను రెప్ప పాటులో 100 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళిపోయేంత స్పీడ్గా నా స్ట్రక్చరు
అగాధానికి వెళ్ళిపోతుంది. అగాధం పాతాళంలోకి వెళ్ళిపోతుంది. ఆ పాతాళంలోకి వెళ్ళిపోతుంటే నేను చూస్తున్నాను, పాతాళంలోకి వెళ్ళిపోతుంది. నేను భాషలు మాట్లాడుతున్నాను, నాకు తెలియదు. దేవుడు నాకు ఇచ్చిన అభిషేకం ద్వారా నేను భాషలు మాట్లాడుతున్నాను. ఆ అగాధంలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆ అగాధంలోకి ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో నిమిషాల తర్వాత నాకు తెలియనట్లుగానే నేను ఒక హస్తాన్ని, ఒక ఏలుని నేను చూశాను. ఇట్లాగా ఒక ఏలు అంత దూరాన వచ్చింది. ఆ ఏలే ఎలా శాపబడిందో, తెల్లని వస్త్రం కలిగిన ఆ దగదగ మెరిసిపోయి ఆ ఏలు అలా ఎప్పుడైతే వచ్చిందో, ఎంత స్పీడ్గా అయితే ఆ స్ట్రక్చర్ వెళ్ళిపోయిందో అంత స్పీడ్గా మళ్ళీ బయటికి రావటం నేను గమనించాను. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆ వెళ్ళిపోయిన ఆ సమయంలో నా స్ట్రక్చర్ తిరిగి వస్తుంటే అక్కడ ఉన్న పుర్రెలండి, అది పాతాళం ఎలా ఉంటుందో దేవుడు నాకు చూపించాడు. పాతాళంలో ఉన్న పుర్రెలు, సరిపోయిన శవాలు, పుర్రెలు, మాంసం ముద్దలు ఎలా ఉంటాయో అవన్నీ కూడా నన్ను లాగటానికి, నన్ను పీకటానికి కేకలు భయంకరమైన కేకలు వేస్తున్నాయి. అది నన్ను పట్టుకొని లాగటానికి. ఆ శవాల గుట్టలోనే, ఆ పుట్టలోనే నా తర్వాత తమ్ముడు ఏ చేతబడులైతే మమ్మల్ని చేయాలని చేశాడో, ఏదైతే మమ్మల్ని చంపాలని చూశాడో, ఆ తమ్ముడు గత కాలంలో చనిపోయాడు షుగర్ వ్యాధితో. ఆ ఒక తమ్ముడి ఆ పుర్రె కూడా అక్కడ నాకు దేవుడు చూపించాడు. అంత మాత్రమే కాదు, ఆ అగాధం నుంచి వస్తున్న ఆ స్పీడ్ నేను చూసి ఏమిటో నాకు తెలియని పరిస్థితుల్లో ఎన్ని లక్షల్లో కాదు, కోట్ల కొలది పుర్రెలు, కోట్ల కొలది మాంసపు ముద్దలు, కోట్ల కొన్ని అనేకమైన రకరకాల భయంకరమైన ఆ యొక్క పుర్రెలు, ఆ దురాత్మలు నన్ను లాగడానికి ప్రయత్నం చేస్తుంటే ఎక్కడ కూడా దేవుడు వాటికి అప్పు చెప్పలేదు. ఆ స్ట్రక్చర్ పైకి వచ్చింది, నాకు మెలకు వచ్చింది. ఆ తర్వాత నేను చూసినప్పుడు నా భార్య నా పక్కన ఉంది. నేను లేకుండా తీసుకెళ్ళిపోయారు ఏంటని అన్నప్పుడు నాకు తెలియదు అని తనకు చెప్పాను. ఆ తర్వాత తను ప్రార్థన చేసింది. అట్లా ప్రార్థన ద్వారా నా భార్య ఎన్నో విజయాలు, ఎన్నో కార్యాలు మేము చూసామండి. ఆ తర్వాత 2 సంవత్సరాలు నేను మూలపడటం జరిగింది. 2 లక్షల రూపాయల దాకా ఇంచుమించుగా హాస్పిటల్లో ఖర్చు పెట్టామే, కానీ ఏ డాక్టర్ కూడా పూర్తిగా దాన్ని ట్రీట్మెంట్ చేయలేదు. ఆ కాలు చర్మం అంతా ఊడిపోయేటట్టు చేశారే కానీ అది అతుక్కునేటట్టుగా ఎవరూ చేయలేదు. ఆ తర్వాత నేను 1 నెల తర్వాత హాస్పిటల్ 2 విషయాలు అయిపోయిన తర్వాత ఇంట్లో చేరి వారానికి ఒకసారి హాస్పిటల్కి వచ్చి కట్టించుకోవడానికి వస్తుంటే 2,000 రూపాయలు అవుతూ ఉండేవి. అయితే అప్పుడు సమయంలో డబ్బులన్నీ అయిపోయినాయి. ఇక్కడ డాక్టర్ 1,00,000 తిన్నాడు, అక్కడ డాక్టర్ 50,000 తిన్నాడు. 2 లక్షలు ఖర్చు పెట్టినా ఉపయోగం లేని పరిస్థితి అయినప్పుడు నా భార్య కన్నీటితో ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఒక్క రాత్రి నిన్న కట్టించుకొని ఈరోజు నేను మళ్ళీ డ్రెస్సింగ్ చేయించుకోకపోతే ఆ కాలు వాసన, ఇంట్లో పిల్లలు, కోడళ్ళు, కొడుకులు అందరూ కూడా అల్లాడిపోయే పరిస్థితి అనమాట. అలాంటి భయంకరమైన దుర్వాసన వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో ఎల్లక తప్పేదే కాదు. కానీ చివరిలో మా చేతిలో డబ్బులు అయిపోయినప్పుడు ఎలాగాని బాధపడుతుంటే తెల్లారి ఒక రోజున తెల్లారి నాకు టిఫిన్ కానీ ఏది కూడా నా చేతికి ఇవ్వలేదు. బ్రష్ చేయడానికి కూడా బేషన్ కూడా చాలా లేచి నడవలేని పరిస్థితి నాది. 2 కాళ్ళు కట్టులతో ఉన్నాయి. వాకర్ మీద కూడా నడవలేని పరిస్థితి నాది. అలాంటి పరిస్థితుల్లో హాల్లో నన్ను కూర్చోబెట్టి నా భార్య ప్రార్థన చేసుకుంటుందేమో నాకు తెలియదు. ఎవ్వరు కూడా నాకు ఇంత ఆహారం ఇచ్చిన వాళ్ళు, టాబ్లెట్లు ఇచ్చిన వాళ్ళు లేరు. ఉదయం నుంచి నేను 6 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల 3 గంటల వరకు కూడా అల్లాడిపోతున్నాను. దోమలు చెవులు కుట్టేస్తున్నాయి, కట్టంతా తడిసిపోయింది. కానీ ఏమైపోయింది, ఏమో నన్ను చంపేసిందా, ఏమైపోయిందా నేను బాధపడుతుంటే అప్పుడు రూమ్లో నుంచి తను వచ్చింది. ఏంటి ఇట్లా చేసావు, నేను చచ్చిపోతే ఏమైంది నా పరిస్థితి, ఏంటి నువ్వు ఎందుకు ఇలా చేసావు అంటే తను కన్నీరుతో బయటకు వచ్చినప్పుడు తన కళ్ళు, తన ముఖం చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగి తనంది, నేను ప్రార్థన చేస్తున్నానయ్యా నీకోసం. తను చేసిన ప్రార్థన ద్వారా చేతిలో రూపాయలు లేని పరిస్థితుల్లో ఒక యవ్వన బిడ్డ మా ఇంటి దగ్గర అద్దెకుంటున్నారు. వాళ్ళు ప్రార్థన సహకారం కోరి వచ్చారు. ఆ ప్రార్థనకు వెళ్ళినప్పుడు తన సహోదరి వివాహం జరుగుతుంది. వాళ్ళు ప్రధానం తీసుకొచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి సేవకులు ఎవరు రాలేదని, మేము సేవలో తిరుగుతున్నామని తెలిసి వాళ్ళు వచ్చినప్పుడు నా భార్య అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చింది. ఆ తర్వాత పెళ్లి జరిగిన మరుసటి రోజున ఆ పాప అవన్నీ కూడా ఆ సీటు అవన్నీ కూడా తీసుకుని వస్తుంటే నేను వస్తానంటే మీతో పాటు మీరు మోసుకెళ్ళటం ఏంటని తను ప్రేమతో మోసుకుని ఇంటికి వచ్చింది. అంకుల్ ఎందుకు రాలేదు అని అంటే తను దారిలో చెప్పింది. ఆ తర్వాత నన్ను చూసి ఎందుకని ఇట్లాగా అన్నప్పుడు చెప్పినప్పుడు ఇవాళ హాస్పిటల్కి వెళ్ళలేదమ్మా అన్నప్పుడు తను ఎందుకు కదా ఈరోజు మొదలుకొని మీరు ఎప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళొద్దు, నేను మీకు ట్రీట్మెంట్ చేస్తానని ఆ రోజు ఆ రాత్రికే ఆ సిజరు, ఆ మెటీరియల్ అన్నీ, మెడిసిన్, ఆ ఇంజక్షన్లు అన్నీ కూడా తెచ్చుకొని ఆ రోజు నుంచి తనే క్లీన్ చేసి తనే అన్నీ చేసి 10 నెలల వరకు తను ఆ వాసన భరించి మాస్క్ కూడా కట్టుకోకుండా
ఆ దుర్వాసనలో కూడా ఆ యమన బిడ్డ ఆ డ్రెస్సింగ్ చేసి నన్ను అవన్నీ కూడా స్వస్థత వచ్చే వరకు తను డ్రెస్సింగ్ చేయడానికి ఆ మహాదేవుడు ఆ కన్నీటి ప్రార్థన చూసి ఆ బిడ్డను అక్కడ నడిపించాడండి. మనం ఏదో అనుకుంటాం, కానీ దేవుడు చేసే గొప్ప కార్యాలు, మహోన్నతమైన కార్యాలు అవి ఎన్నడూ కూడా మనకు తెలియవండి. ఎంత సర్వశక్తి కలిగిన దేవుడు అంటానికి ఇంకా నిదర్శనం ఏం కావాలి? అనేక జనులు అంటారు ఏముంది అంటారు, కానీ ఇది చాలదా? ఇది మేము అబద్ధం చెప్పటం లేదు కదా, ఇది మేము మార్పు కోసం చెప్తున్నామే కానీ మతం కొరకు మేము చెప్పట్లేదు కదా. ఈ రోజున సమస్తాన్ని విడిచిపెట్టుకున్న నా దేవుడు నా పిల్లల్ని దీవించి ఈ రోజున మంచి సెంటర్లో డాబా ఇచ్చారు దేవుడు. అంత మాత్రమే కాదు, కొనడానికి డబుల్ బెడ్రూమ్ కింద పైన ఇల్లు కొనడానికి ప్రభు సాయం చేశాడు. నా పెద్ద కుమారుడు మేమందరము కూడా ముగ్గురు మగ బిడ్డలు పిల్లలు మా పాప అందరం కూడా మనవళ్ళతో మనవరాళ్ళతో ఇంట్లో గడపడానికి నా ప్రభు గొప్ప అవకాశాన్ని నాకు కలిగచేశాడండి. ఇంటి అద్దె 600 కట్టలేని నా జీవితాన్ని బిడ్డల్ని దీవించి తన తల్లి ప్రార్థన మా ప్రార్థన దేవుడు ఆలకించి ఆ బిడ్డల్ని దీవించి ఈ రోజున 2 కోట్ల రూపాయలు ఖరీదు కలిగిన ఒక బిల్డింగ్ ప్రభు సహాయం చేశాడు. అంత గొప్ప కార్యాలు చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు అండి ఆయన. ఆయన దగ్గర నమ్మితే ఆస్తులు వస్తాయని నేను అంటలేదు, కానీ ఆరోగ్యం ఉంటుంది, మనం పరలోక రాజ్యానికి చేరగలుగు. ఏనాడైతే నేను నెమ్మది లేదనుకున్నానో నా దేవుడు నెమ్మది ఇచ్చాడు. మాకు వస్తే నేను ఎక్కడికి వెళ్తాను అనుకున్న రోజుల్లో ఇదిగో నువ్వు నా పరలోక రాజ్యం చేరతావని దేవుడు నాకు ఆహ్వానాన్ని పలికించాడండి. మనం పోతే నరకానికి పోతాం లేదా స్వర్గానికి అనుకునేవాడిని. స్వర్గానికి వెళ్ళటానికి నా దగ్గర ఏమీ లేదు, కానీ నా ప్రభువుని అంగీకరించాను కనుక ఈరోజు నేను ఆ రాజ్యంలో ఆయనతో పాటు ఉంటానన్న విశ్వాసము, ఆ దృఢ నమ్మకం నాకు దేవుడు కలిగించాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధులతో కలిసి వాళ్ళతో ప్రార్థన చేయడానికి, పరిశుద్ధుల సంఘాల్లో వెళ్ళి ప్రార్థన చేయడానికి, పరిశుద్ధులతో కలిసి సావాసం చేయడానికి నా దేవుడు నాకు కృపనిచ్చాడండి. ఈ రోజున అనేకులకు స్వస్థతల కొరకు ప్రార్థన చేస్తాడంటే దేవుడు స్వస్థపరుస్తున్నాడు. అనేక చోట నన్ను నడిపిస్తున్నాడు. నువ్వు ఎరగని మార్గాల్లో నడిపిస్తాను, నీకు నేను తోడుగా ఉన్నాను నా కుమారుడా అని చెప్పిన ఆ మాటలు నా దేవుడు నా ఎడల కృప చూపించి నడిపిస్తున్నాడు. అదే విధముగా నా తండ్రి ఈ రోజున మీ ఎదుట నిలబడుతున్నానికి కారణం నా ప్రభు ఇచ్చిన గొప్పదనంటండి. ఈ రోజున నా వయసుకి పరుగులు ఎన్నో చోట్ల ప్రార్థనలకి ఈ ఛానల్లో మాట్లాడటానికి ఇంచుమించు 2 నెలలు టైం పొడిగింపబడింది. ఎందుకనంటే నా దేవుడు నన్ను అలాగా వాడుకుంటాం ప్రారంభించాడు. ఆ బ్రదర్ కూడా ఇప్పుడు అప్పుడని చెప్పడం జరిగింది, కానీ ఈ రోజున తప్పనిసరిగా నిర్ణయించుకొని ఈ సాక్ష్యాన్ని పంచుకోవడానికి నా ప్రభు సమయం ఇచ్చాడండి. అంత మాత్రమే కాదు, నేను చెప్పేది ఒక్కటే ప్రజానికాని ఎవరికైనా కూడా మార్పు, మనసులో మార్పు అండి. యేసు ప్రభు అంటే మన పాత రోత జీవితాన్ని తీసివేసి ఆయన మంచి మార్గంలో నడిపించగలిగిన ఆయన మార్గదర్శకుడు. అంతేకాదు, మనం ఎక్కడికి వెళ్తామన్నది తెలియపరిచే దేవుడు. నీకు ఏది నష్టం కలగబోతుందో తెలియపరిచే దేవుడు. నీకు మేలు కలగాలంటే నువ్వేం చేయాలో తెలియపరచగలిగిన దేవుడు. ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఆయన దర్శనం ద్వారా మాట్లాడతాడు, ఆయన ఎవరితోనైనా మాట్లాడతాడు. రాజుల సైతానికతో మాట్లాడతాడు. రాజులు దింపి ఎన్నిక లేని వారిని ఆయన రాజుగా చేస్తాడండి. అవును, పౌలు సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, సమూయేలు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి పౌలుని అభిషేకించు అన్నప్పుడు పౌలుగా మార్చబడిన సౌలుని దేవుడు ఏ విధంగా ఆయన అభిషేకించబడ్డాడో ఆ మొదటి సమూయేలు 15వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుంటే దేవుడు ఏ విధంగా మార్పు తీసుకొస్తాడో అట్టి రీతిగా, అంటే ఎన్నిక లేని వాడిని రాజుగా చేశాడు. మనల్ని రాజులు చేయగలడు, అధికారులు ఎదుట నిలబెట్టగలడు, అధికారులుగా మనల్ని చేయగలడు. అంత గొప్ప సామర్థ్యము కలిగిన ఆ దేవుణ్ణి ఆరాధించడానికి మనం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదండి. మనం ఏవో మొక్కుబళ్ళు చెల్లించాల్సిన అవసరం లేదు, కానీ విరిగి నలిగిన నీ హృదయాన్ని ఆయనకు అప్పు చెప్పుకుంటే చాలండి. నీ హృదయానికి ఇస్తే చాలు. నా హృదయం ఎలా ఇవ్వాలి ప్రభు అని అడిగాను. ఆయన అన్నాడు కదా, నీవు నాతో మొరపెట్టు, నీకు నన్ను ప్రత్యుత్తరం ఇచ్చేదను, నీకు ఏది కావాలో నేను ఎరుగున్నాను, నీకు సమస్తము చేయగలను అని సెలవిచ్చిన నా దేవుని ఆ మాటల ద్వారా నేను బలపరచబడుతూ ప్రతి ఉదయము ప్రతి వేకువన మరి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు అనేకుల కొరకు ఏం చేయాలో ఆయన దర్శనాన్ని కూడా చూపించి నన్ను ప్రభు వాడుకుంటున్నారు, నా భార్యను కూడా వాడుకుంటున్నారు. ఆ విధంగా నా కుటుంబం నడిపిపడుతుంది. ఏ ఎన్నిక లేని నా కుటుంబంలో నా 3 కోడళ్ళు కూడా రక్షణ పొందిన బిడ్డలు రావడం ప్రభు సాయం చేశారు. వాళ్ళు అన్నారు, నా వాళ్ళు అన్నారు, నువ్వు ఎలా చేస్తావు, నీ బతుకుల్లో మీ పిల్లలు పెళ్ళి అవ్వదన్నారు. కానీ నా దేవుడు గొప్ప కార్యం ఏంటంటే పరిశుద్ధ వివాహాలు జరగడానికి ప్రభు సాయం చేశారు. బహిరంగంగా
పెళ్లి చేయడానికి ప్రభు కృప చూపారండి. అది చాలదా సాక్ష్యాన్ని? దేవుడు ఈ విధంగా మీ అందరినీ కూడా ప్రభు సన్నిధిలో మీరు కూడా ఆయన అంగీకరిస్తే, మీరు కూడా ఆయన్ని కోరుకుంటే, నేను ఎవరికైనా ఒకటి చెప్తాను, మతం మారమని ఇంకోటి నేను చెప్పను, కానీ నేను అనేది ఒకటే, నీ హృదయానికి ఆయన అప్పు చెప్పుకుంటే నీకు కావాల్సింది ఆయన సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేసినప్పుడు నీకు మంచి అనిపించుకుంటే ఆయన సేవించు, లేదనుకుంటే మానుకో. అంతకన్నా వేరేదేం లేదు. చాలామంది నన్ను ప్రశ్నించినప్పుడు ఇదే మాట చెప్పాను. అట్టి కృప మీ అందరికీ కలగాలని, మారు మనసు లేని వారికి మారు మనసు, రక్షణ లేని వారికి రక్షణ కలగాలని నేను ఈ సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. మరి ఇట్టి సమయం ఇచ్చిన దేవాది దేవునికిను, మరి ఛానల్ నడిపిస్తున్న ఆ యవన బిడ్డకును నా దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆమెన్.